అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీరామం భజే శ్యామలం. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు. శౌరీ రామచంద్ర ప్రభు పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నా వైనతేయుండే తా చుట్టెన్ వేదములల్లనశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. స్వామి రామచంద్ర ప్రభు. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ.
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న సర్వదేవతలకు నమస్కరించుకుంటూ సీతారామాంజనేయ మయమైన ఈ సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆదిశంకర భగవత్పాదుల వారు అనుగ్రహించనిదిగా భావించబడుతున్నటువంటి రామకర్ణామృతంలో నిన్నటి రోజున రాముని యొక్క తత్వాన్ని ఆవిష్కరించుకుంటూ రామభక్తి అంటే ఏమిటి చెప్పుకుని విభక్తుల ఆధారంగా భక్తిని తెలియజేసుకుని అటుపై పట్టాభిరామమూర్తిని ప్రతిష్ఠ చేసుకున్నాం. పట్టాభిరామ తత్వం అనేక రకాలుగా చెప్పబడుతుంటుంది. ముఖ్యంగా రామకర్ణామృతంలో పట్టాభిరామ వర్ణన అనేక శ్లోకాల్లో కనబడుతూ ఉంటుంది. పట్టాభిరామునే తారక రాముడు అని కూడా అంటారు. తారక రాముడు, వీరరాముడు, విజయరాముడు, కోదండరాముడు, అయోధ్యరాముడు, దశరథ రాముడు, జానకీ రాముడు, అనేక నామములు. ఒక్కొక్క నామం అన్నప్పుడు ఒక్కొక్క మూర్తి స్ఫురిస్తుంది మనకి. ఈ పట్టాభిరాముడు చిన్ముద్రను హృదయం దగ్గర పెట్టుకుని కనబడుతున్నాడంటే తారకము. తారకం అంటే మోక్షకారక మంత్రాన్ని తారక మంత్రం అంటారు. ఇది తెలుసుకోవాలి. మంత్రములు 3 రకాలుగా ఉంటాయి. తారక మంత్రములు, అభీష్టకారక మంత్రములు, ఆభిచారిక మంత్రములు అని 3 రకములు. అభీష్టకారక మంత్రాలు అంటే ఏ మంత్రాలు జపం చేస్తే ఇష్టసిద్ధి లభిస్తుందో, అనిష్టము తొలగుతుందో దానికి అభీష్టకారక మంత్రం అంటారు. ఆభిచారిక మంత్రములు అంటే మనల్ని బాధించే దుష్టశక్తుల్ని, శత్రువుల్ని తొలగించడానికి పనికొచ్చే మంత్రములు ఆభిచారిక మంత్రములు. ఈ 2 లౌకిక ప్రయోజనం. తారక మంత్రము అంటే ఏ మంత్రాల్ని జపించడం వల్ల మోక్షం లభిస్తుందో దానికి తారక మంత్రము అని అంటారు. ఈ తారక మంత్రములు వేదముల్లో చాలా చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా ఓంకారస్తారహ అన్నట్లుగా ఓంకారానికి తారకం అనే పేరు ఉన్నది. మళ్ళీ ఓంకారం అంత శక్తి కలిగిన మంత్రముల్లో శివ, విష్ణు, రామ, కృష్ణ శక్తి ఈ మంత్రములకు తారక మంత్రములని పేర్లు. అందున రామ మంత్రం విశేషించి తారక మంత్రముగా చెప్పబడుతున్నది. ఆ ఓంకార స్వరూపుడే రాముడు. అందుకే ఎక్కడ తారక బ్రహ్మమును మనం తలుచుకున్నప్పటికీ అది ఓంకార రూపమని అర్థం చేసుకోవాలి. ఓంకారం రాముడు ఎలా అయ్యాడో తర్వాత ప్రవచనాల్లో మనం ఎలాగో తెలుసుకుందాం. కనుకనే తారకమూర్తి అయినటువంటి పట్టాభిరామమూర్తిని ధ్యానిస్తే ఐహికమైనటువంటి సుఖసిద్ధులు లభించడమే కాకుండా మోక్షం కూడా లభిస్తుంది ఆ స్వరూపం. అందుకే తారక మంత్రానికి అధిదేవత పట్టాభిరాముడు. ఆ పట్టాభిరామ తత్వాన్ని నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. ఆ శ్లోకం మరొక్కసారి చదువుకొని తర్వాత శ్లోకాల్లో ప్రవేశిద్దాం. రామం వీరాసనస్థం హృదయగత కరోదంచిత జ్ఞానముద్రం జానున్యాసక్తహస్తం క్షితివరతనయా భూషితం వామభాగే షట్కోణే వ్యాహరంతం పవనసుతయుతం మానసే మానయంతం సుగ్రీవే సేవమానే ధృతశరధనుష దక్షిణీ లక్ష్మణేన. అటు తర్వాత ఒక అద్భుతమైన కవిత్వాన్ని చూపిస్తున్నారు శంకర భగవత్పాదుల వారు. స్తోత్ర సాహిత్యంలో దేవత యొక్క గుణ, రూప, మహిమ, లీల, వైభవములు ఒక ఎత్తు అండి. పొయిట్రీ అండ్ మ్యూజిక్ ఈ 2 మరొక ఎత్తు. అందుకే నాస్తికులు కూడా మన సంగీతానికి తలూపుతారు. మన భక్తులు రచించినటువంటి కీర్తనలకు ఆనందిస్తుంటారు. అన్నమయ్య కీర్తన, త్యాగరాజ కీర్తన అంటే నాస్తికుడైనా సరే అది భారతీయుల ఆస్తిని ఒప్పుకోవాలి. సంగీతం అంటే అదే. సాహిత్య విలువలు చాలా ఉన్నాయి. అలా ఇక్కడ ఇందులో ఉన్న కవిత్వాన్ని మనం చూస్తే ఒక అద్భుతమైన పొయిట్రీ చెప్తున్నారు ఇక్కడ. అయితే పొయిట్రీ ఆస్వాదించాలంటే దానికి ప్రత్యేకమైన హృదయం ఉండాలండి. అదృష్టవశాత్తు అలాంటి వారు ఇక్కడ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. అందమైన కవిత్వాన్ని చెప్తున్నారు ఇక్కడ. శ్రీరామచంద్ర తవ కీర్తి సురద్రుమస్య తారాగణ సుమనస ఫలమిందుబింబం మూలం ఫణాఫణిగతం గగనంచ మధ్యం శాఖాదిశో భువనమండల మాలవాలం. ఇక్కడ రాముడి కీర్తిని ఒక చెట్టుతో పోలుస్తున్నారు. ఇక్కడ వృక్షముతో. ఆ వృక్షం ఏం వృక్షం అంటే కల్పవృక్షం అంట. అందుకే ఇక్కడ సురద్రుమ అన్నారు. ఇక్కడ సురద్రుమ అంటే కల్పవృక్షం అని అర్థం. ఇక్కడ రాముడి కీర్తి కల్పవృక్షంతో ఎందుకు పోల్చబడింది? కీర్తి అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం. కీర్తి అంటే పొగడదగిన వాటిని కీర్తి కలిగినవి అంటాం. కీర్తనము చేయగలిగేది కీర్తి. అంటే పొగడాలి అంటే ఏముండాలి? వాడి అవసరం మనకు ఉండాలి కదా.
కాదు, పొగడదగిన లక్షణాలు అవతల వాళ్ళు ఉండాలి. అలాంటి పొగడదగిన లక్షణాలు ఎవరికి ఉన్నాయో వారిని కీర్తిమంతుడు అంటారు. ఇంకొకటి ఉంది, ఎవరిని పొగిడితే మనం తరించిపోతామో అలాంటి వారి కీర్తిని పుణ్యకీర్తి అంటారు. ఇది ఒకటి తెలుసుకోవాలి. పుణ్యశ్రవణ కీర్తన చదువుతున్నా, దేంట్లో విష్ణు శాస్త్రంలో వస్తుంది. పుణ్యశ్రవణ కీర్తన అంటే ఎవరి కీర్తిని విన్నా పొగిడినా మనం తరించిపోతామో వారి కీర్తిని పుణ్యశ్రవణ కీర్తన అనాలి. లోకంలో ఎవరు ఉన్నో పొగుడుతుంటాం, దానివల్ల పాపం వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ భగవంతుని కీర్తిని మాత్రం మనం స్తుతించినా శ్రవణం చేసినా అది మనల్ని పవిత్రుల్ని చేస్తుంది కనుక భగవానుడు పుణ్యశ్రవణ కీర్తనుడు. కీర్తి అంటే ఆ పొగడదగిన గుణములు వ్యాపించిపోవాలి విశ్వమంతా. రాముడి కీర్తి కల్పవృక్షం, దాని కొమ్మలు ఎక్కడున్నాయి, దాని మూలం ఎక్కడుందో చెప్తున్నాడు ఇక్కడ. రాముని కీర్తి అనేటువంటి కల్పవృక్షం యొక్క మూలము ఎక్కడుందంటే పాతాళ లోకాల్లో ఎక్కడ ఉందిట. దాని యొక్క పువ్వులు ఎక్కడున్నాయంటే నక్షత్రములే పువ్వులు అని చెప్పాడు ఇక్కడ. నక్షత్రముల పువ్వులు అంటే కొమ్మలు ఎక్కడి దాకా వ్యాపించేయచ్చు ఇక్కడ. తారాగణం సుమనసహ, సుమనస్సులు అంటే పువ్వులు అని ఒక అర్థం. సుమనస్సులు అంటే నక్షత్రగణమే నీ కీర్తి అనేటువంటి కల్పవృక్షానికి పువ్వులుగా ఉన్నాయి. పండేమిటయ్యా అంటే ఫలమిందుబింబం, సూర్యబింబమే చంద్రబింబమే ఫలము అన్నారు ఇక్కడ. చంద్రుడిని ఎందుకు చెప్పారంటే కీర్తి ప్రసన్నంగా ఆహ్లాదంగా ఉందని చెప్పడానికి చంద్రుడు చెప్పారు. చంద్రుడు పండుగ ఉన్నట్ట, అంటే చంద్రుడు నక్షత్రాలు ఎక్కడుంటాయి? అంతరిక్షంలో ఉంటాయి. అక్కడ దాకా ఉంది రామకీర్తి, అది చెప్పడం. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ అన్నట్లుగా అనంతమైన అంతరిక్షం వరకు వ్యాపించిపోయే కొమ్మలు. ఇక దాని యొక్క మూలం ఎక్కడుందంటే మూలం ఫణాఫణిగతం. ఫణాఫణిగతం అంటే ఆదిశేషుడు ఎక్కడున్నాడో అక్కడుందిట మూలం. అంటే ఎక్కడో కనబడిన పాతాళ లోకానికి, ఆ పాతాళ నభస్థల అంత అదే మాట ఇక్కడ. ఆ పాతాళ లోకం వరకు మూలం ఉందిట. ఇక మధ్యభాగం అంతా ఏమిటయ్యా అంటే అనంతమైన రోదసి మధ్యభాగం. గగనంచ మధ్యం అన్నాడు ఇక్కడ. ఈ రోదసి అంతా మధ్యభాగం. ఇక పాదు ఎక్కడుందో చెప్తున్నాడు. పాదు అంటే మనకు కనబడే చెట్టు భాగం. మూలం కనబడదు, పాదు కనబడుతుంది. పాదు అంటే భూమికి తగులుతున్న చెట్టు యొక్క భాగాన్ని మనం పాదు అంటాం. చుట్టూ ఆలవాలమని దాని సంస్కృతంలో అంటారు. ఈ భూమి నీ కీర్తి వృక్షానికి ఆలవాలము అన్నారు ఇక్కడ. అంటే కొమ్మలు ఆకాశం దాకా, మూలం పాతాళం దాకా, ఆలవాలం భూమి ఎందుందట. పైగా ఈ కొమ్మలు అన్నప్పుడు పువ్వులు పళ్ళే చెప్పారు. కొమ్మలు ఎక్కడి వరకు విస్తరించాయో చెప్తున్నాడు చూడండి. శాఖా దిశో అన్నారు ఇక్కడ. సకల దిక్కులు యందు నీ కీర్తి కొమ్మలు వ్యాపించిపోయి అన్నారు. కనుక వ్యాపించినటువంటివి సకల దిక్కులు యందు వ్యాపించిపోయింది. అంటే దిక్కులలో వ్యాపించిపోయిన కొమ్మలు, ఆ కొమ్మలకి నక్షత్రములే పువ్వులు, చంద్రుడి ఫలము, మూలము పాతాళము, ఆలవాలము భూలోకము అని చూపించారు. దీనిలో చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే రాముని కీర్తి 3 లోకముల యందు వ్యాపించింది అని చెప్పడం. తిగులోక ఉజాగర్ అని చెప్పినట్లుగా ముల్లోకముల యందు వ్యాపించిపోయింది రామకీర్తి. ఒక మానవుడి కీర్తిని మానవులే కీర్తిస్తారు కానీ దేవతలు కూడా కీర్తించవలసిన అవసరం లేదు. కానీ రామచంద్రుని కీర్తిని దేవతలు కూడా స్తుతిస్తారు అన్నారు. అందుకే పురాణాల్లో ఒక మాట చెప్తారు. వాల్మీకి రాయడం మొత్తం 100,000,000 శ్లోకములతో రామాయణం రాసేట, 100 కోట్లు. అందులో భూమిలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటలెక్చువల్ లెవెల్కి అర్థమయ్యేటట్టుగా 24,000 పెట్టేటండి ఇక్కడ. అంటే భూమిలో కూడా మనలాంటి వాళ్ళు కాదు. భూమిలో కూడా ఎవడైతే గొప్ప జ్ఞాని అయి ఉంటాడో వాడి మహాప్రజ్ఞకి అర్థమయ్యేది స్థాయిలో 24,000 పెట్టాడు ఇక్కడ. సామాన్యులకు అందులో 24 అర్థమైన చాలు. కానీ భూమి యందు మహాప్రజ్ఞావంతుడు అర్థం చేసుకోవలసిన స్థాయిలో 24,000 శ్లోకాలు పెట్టాట. కైలాసంలో కొన్ని కోట్ల శ్లోకములు ఉన్నాయి. అవి నందీశ్వరుడు చదువుతుంటే శివుడు వింటూ ఉంటాడట. అలాగే స్వర్గలోకంలో మొదలైన వాటిలో బృహస్పతి చదువుతుంటే ఇంద్రాదులు వింటూ ఉంటారు. బ్రహ్మలోకంలో సనకాదులు చదువుతూ ఉంటే బ్రహ్మాదులు వింటూ ఉంటారట. ఇలా ఒక్కొక్క లోకంలో కూడా వివిధ సంఖ్యలలో వ్యాపించింది. అదంతా కలిపితే 100 కోట్లు. ఏ లోకంలో ఎంత వ్యాపించిందో కూడా పద్మపురాణంలో చెప్పారండి. దీన్ని బట్టి చూస్తే స్వర్గమత్య పాతాళాది సర్వలోకముల యందు రామకీర్తి నేటికి గానం చేయబడుతున్నది అని. ఎప్పటికీ రామాయణమేనా అండి అంటూ ఉన్న రామాయణమే ఉంటుంది, తెలుసుకోండి ఇక్కడ. రామాయణ సర్వకాలాల్లో సర్వదేశాల్లో వ్యాపించి ఉంటుంది, దాన్ని ఎవ్వరూ పక్కకు తీయలేరు. అది రామాని కీర్తి శాశ్వతము, సర్వవ్యాపకము. అది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. శాశ్వతం అంటే ఎటర్నల్, సర్వవ్యాపకం అంటే ఆల్ పర్వేడింగ్, అంతా వ్యాపించున్నది. అది ఇక్కడ అక్కడ అని కాదు. అందుకే ఎంత కాదన్నా రామాయణం ఎప్పుడు వినబడుతూనే ఉంటుందండి. అది రామాయణం అనుకున్నటువంటి శక్తి. ఈ మాట బ్రహ్మదేవుడు అన్నాడు వాల్మీకితో. యావస్థాస్యంతి గరయః సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథ లోకేషు ప్రతిరిష్యతి అంటాడు. బాలకాండలో వస్తుంది ఈ మాట. సాక్షాత్ బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఇది బ్రహ్మవాక్కు.
ఎంతవరకు ఈ భూమి యందు నదులు, చెట్లు, పర్వతాలు ఇవన్నీ ఉంటాయో అంతవరకు రామకథ ఉంటుంది అన్నాడు. ఏనాడు బ్రహ్మనోట పలికిందే కానీ ఇప్పటికీ అది సత్యమే. చూడండి, ఎన్ని యుగాలు మారినా, తరాలు మారినా రామకథ ఉన్నది. అందుకు పాశ్చాత్యుడు రామాయణం గురించి ఒక మాట అన్నాడు, బర్న్ ఆల్ ద లైబ్రరీస్ లెట్ దేర్ బి రామాయణ అన్నాడు. అద్భుతమైన మాట చూడండి ఇక్కడ. అది రామాయణం యొక్క కీర్తి. అందుకే సర్వకాలముల యందు సర్వలోకముల యందు వ్యాపించినది రామా నీ యొక్క కీర్తి అని ఈ శ్లోకంలో రామకీర్తిని చూపిస్తూ, ఆ తర్వాత మూర్తులు మనం చూస్తున్నాం. ఇందులో ప్రసిద్ధి చెందినటువంటి మూర్తిని ఇప్పుడు చూడబోతున్నాం. ఇది విష్ణురామమూర్తి. నేను పట్టాభిరాముడు అన్నాం కదా, విష్ణురాముడు. విష్ణురాముడు ఎలా ఉన్నాడో శ్లోకం ప్రారంభించగానే మీరే పూర్తి చేస్తారు. వామాంక స్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం. కొందరు సౌమిత్రయుక్తం భజే అని కూడా పాఠాంతరం ఉంది. ఈ రామం భజే శ్యామలం అనే మకుటంతో కొన్ని శ్లోకాలు రాశారండి. రామకన్నామృతంలో ఒక ద్రాక్ష తోటలోకి వెళితే గుత్తులు గుత్తులు ద్రాక్షలు ఉన్నట్లుగా గుత్తులు గుత్తులు శ్లోకాలు ఉంటాయి. ఒక గుత్తి అంతా కూడా రామం భజే శ్యామలం అని వెళ్తూ ఉంటాయి. ఇంకోటి రామం భజే తారకం, ఇంకోటి శ్రీ వీరరామం భజే. ఇలాగ గుత్తులో మొత్తం తత్వానంతటిని చూపిస్తాడు ఇక్కడ. ఈ రామం భజే శ్యామలంలో వివిధములైన రామమూర్తులు కనబడతారు. ఇది విష్ణురాముడు. ఈయన ఎలా ఉన్నాడంటే వామాంక స్థిత జానకి పరిలసత్ కోదండ దండంకరే. ఎడమ తొడపై సీతమ్మ కూర్చునుందిట. వామ భాగంలో కూర్చోవడం వేరు, వామాంకమునందు కూర్చోవడం వేరు. పట్టాభిరాముల్లో పక్కన కూర్చుంది ఆవిడ, ఇప్పుడు ఒళ్ళో కూర్చుందిటే ఈ స్వరూపం. సాధారణంగా ఒళ్ళో కూర్చోవడం అనేటువంటిది శివకామేశ్వరాంకస్థ నామంలో మనం చెప్పుకున్నాం. ఆ శివపార్వతులకు అది తగినది. మళ్ళీ సీతారాములకు చూపిస్తున్నారు. ఒళ్ళో కూర్చోవడం అనేది ఏంటి అంటే ప్రేమ ఎక్కువై కూర్చోవడం అని మాత్రమే భావం కాదు ఇక్కడ. ఒళ్ళో కూర్చోవడం దేన్ని తెలియజేస్తుందంటే వాళ్ళు ఇన్సెపరబుల్, అవిభాజ్య తత్వము అని చెప్పడం. ఇక్కడ వారు ఒకే స్వరూపం అని చెప్పడానికి ఒళ్ళో కూర్చోవడం, అది గమనించవలసింది. శక్తి శివుడు రెండు వేరు కాదు. శివుడు అంటే ఇక్కడ పరమేశ్వరుడు, ఆయన ఇక్కడ రాముడు. ఆ రెండు వేరు కాదని చెప్పడం. ఈ స్వరూపం కూడా ఎలా ఉన్నదో పరిశీలించండి. చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే. ఆయన క్రింద 2 చేతులు, పై 2 చేతులు, 4 చేతులు ఉన్నాయి. శంఖము చక్రము పట్టుకున్నాడు. ఒక చేత్తో ధనుస్సుని, మరొక చేత్తో బాణాన్ని పట్టుకున్నాడు. ఏ చేతులతో ఏం పట్టుకున్నాడో చక్కగా వివరించారు ఇక్కడ. కుడి చేతులు రెండింటిలో కూడా శంఖము బాణము పట్టుకున్నాడు. ఎడం వైపు ధనువు చక్రము పట్టుకున్నాడు ఆయన. పైన కింద చూసుకోవాలి. అలా పట్టుకుని ఉన్నటువంటి మూర్తి. పైగా నిలబడి ఉన్నాడు లక్ష్మణస్వామి పక్కన, నిలబడి కొలుచుకున్న మూర్తి. ఇది సరిగ్గా చూస్తే ఎక్కడున్నాడు? ఆయన రాశారు భద్రాద్రి మూర్ధిని స్థితం అన్నారు. ఇక్కడ చాలా విశేషమైన అంశం. తెలుగువారికి రాముడు చాలా దగ్గరండి అని తెలుగువారు అంటారు. ఏ భాష వాళ్ళని అడిగినా అదే చెప్తారు. రాముడు అందరికీ దగ్గరవాడు. ముఖ్యంగా ఉత్తరాదిలో అయోధ్య, దక్షిణాదిలో భద్రాద్రి. ఈ రెండు నిజానికి సమానమే. అందుకే మహానుభావుడు రామదాస్ కూడా అన్నారుగా, అయోధ్యలో సరయు ఉంది, మా గోదావరి ఉంది. అక్కడ అయోధ్య రాముడు, ఇక్కడ భద్రాద్రి రాముడు అన్నారు. ఇక్కడ ఈ భద్రాద్రి రాముడి తత్వాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. భద్రాద్రి రాముడు అంటే ఏమిటో చూడాలి. ప్రతిదాన్ని నేను తాత్వికంగా కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం తాత్వికంగా చెప్పేటప్పుడు వేద విజ్ఞానం సహాయం తీసుకోవాలి. రాముడు అనేవాడేవాడు దేవతల్లో ఒకడు కాదు, సర్వదేవతాత్మకుడైన పరమాత్మ. ఆయనే రాముడై అవతరించాడు. అందుకే పరమాత్మతత్వమే రామతత్వం. పరమాత్మ దేని ద్వారా ప్రతిపాదింపబడతాడు? వేదము ద్వారా ప్రతిపాదింపబడతాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఏ దైవమైనా సరే వేదము ద్వారా ప్రతిపాదింపబడాలి. అందుకే వేద దేవ ఈ శబ్దములకు చూడండి. శంకర భగవత్పాదుల వారు శివానందరహంలో త్రయీవేద్యం హృద్యం అన్నారు. ఇక్కడ త్రయీవేద్యం అంటే వేదవేద్యం అని అక్కడ అర్థం. అది వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేదము చేత చెప్పబడే పరమాత్మ రాముడు. ఆయనకి భద్ర అనే పేరు అలాగొచ్చింది. రామభద్ర అని ఉంది కదా. ఇప్పుడు ఈ సందర్భంలోనే మంత్రశాస్త్ర సహాయంతో మరికొన్ని శ్లోకాలు మనం తెలుసుకుందాం. ఇటు రామకన్నామృతం పట్టుకుంటూ ఇతర మంత్రశాస్త్రముల విషయములు కూడా చెప్పుకుంటూ తరించడానికి కావలసిన విషయాలు సేకరించుదాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. పలికగలిగేవాళ్ళు తెలిసిన వాళ్ళు హాయిగా అనొచ్చు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఇది మనందరికీ బాగా తెలుసు. అది వచ్చింది ప్రమాదం. బాగా అలవాటైపోతే మామూలు అయిపోతుందండి. కానీ ఒక అద్భుతం అలవాటైపోయింది కనుక మామూలు అయిపోయింది మనకి. కానీ విలువ తెలిస్తే మరింత ప్రేమగా మనం దాన్ని భావన చేస్తాం. అలాంటి మహామంత్రం ఇది, సామాన్యం కాదు ఇది. దీని గురించి రామ సంబంధమైన మంత్రశాస్త్రాల్లో చెప్పారు. రాముడికి సంబంధించిన ఉపాసనా శాస్త్రం ఉంది ఒకటి. ఆ ఉపాసనా శాస్త్రంతో
రామాయణాన్ని పట్టుకుని ఆ రెండు అనుసంధానం చేసి ఆ అనుభవాన్ని బయట పెడితే దాని పేరు రామకర్ణామృతం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ రామ ఉపాసనా మర్మాలు దీని నిండా ఉన్నాయి. ఆ రామతత్వాన్ని, ఆ రామ మంత్రాన్ని ఈ శ్లోకం చెప్తోంది. ఈ శ్లోకంలో పరిశీలించండి, రామనామం 3 మార్లు వస్తుంది. రామాయ, రామభద్రాయ, రామచంద్రాయ 3 మార్లు వచ్చినది. 3 మార్లు రామనామం వస్తుంది, గొప్ప శక్తి. అందుకే శ్రీరామ రామ రామ ఇతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే అన్నారు ఇక్కడ. అందుకు శ్రీరామ రామ రామ ఆ 3 మార్లు అనడంలో ఒక శక్తి ఉన్నది. అది తారక మంత్ర వ్యాఖ్యానంలో మనం రోజు రోజుకి తెలుసుకుంటూ వెళదాం. దాన్ని 3 మార్లు పెట్టారు ఈ మంత్రంలో. అంతే కదా, రామభద్ర రామచంద్ర అనే 2 మాటలు ఉన్నాయి. రామభద్ర అని పేరు ఎందుకు వచ్చింది ఇది ఆలోచించారు కదా. రామభద్రుని అందరూ అంటారు, మరి రామభద్రుని ఎందుకు అంటున్నాం అనగానే ఒక చిన్న పిట్ట కథ కూడా కల్పన చేశారు. భద్రుడు అనబడేవాడు రాముని యొక్క మంత్రి, ఆయన రాముడితో తన పేరు కలిపి రామభద్ర అన్నాడని. ఇలాంటి కథ ఏ పురాణంలో కనబడలేదు. ఎవరికో పాపం పుట్టింది బుద్ధి, ఏదో చెప్పాలని చెప్పారు, సంతోషం. భద్ర అని పేరు ఆయనకు ఉంది కనుక కల్పించాం మనం ఇక్కడ. కానీ రామభద్ర పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదాల్లో రామకథ ఉంది. ఆశ్చర్యకరమైన అంశం ఇది. అంటే వేదాలు రాముడి కంటే ముందున్నాయా, రాముడి తర్వాత ఉన్నాయా? వెంటనే మన హిస్టోరియన్స్ బయలుదేరిపోతారు. వేదములు వచ్చి ఎన్ని సంవత్సరములు అయినది అంటాడు వీడు. వెంటనే మరొక హిస్టోరియన్ వస్తాడు, అది తప్పు అంటాడు, ఇది చెప్తాడు. మొదటి వాడికి సన్మానం చేస్తాడు, రెండో వాడికి సన్మానం చేస్తాడు. అంటే తప్పుల్ని సన్మానం చేస్తున్నాం మనం అక్కడ. వేదం అపౌరుషేయం, దానికి కాలం ఎవరు నిర్ణయించలేరు. అది అనంతకాలం గురించి మాట్లాడుతుంది. దాని గతము భవిష్యత్తు వర్తమానము లేవు. అనంతకాలం గురించి మాట్లాడేదే వేదం. అదే వేద మంత్రములు కేవలం గతాన్ని మాత్రమే చెప్పవు, అనంతకాలం మీద మాట్లాడుతూ ఉంటాయి. ఇక్కడ ఆ వేదములు యందు రామాయణం ఉన్నది. అలా పరిశోధించి వేద రామాయణాన్ని బయటకు తెచ్చిన ఋషులు ఉన్నారండి. యజుర్వేదంలో కొన్ని మంత్రములు, ఋగ్వేదంలో కొన్ని మంత్రములు రామమంత్రాన్ని చూపిస్తూ ఉంటాయి, రామతత్వాన్ని. ఎందుకంటే రాముడు ఎవరు? పరమాత్మ. పరమాత్మ యొక్క లీలలన్నీ వేదం ముందే వర్ణించింది. మనకంటే భూతము భవిష్యత్తు వర్తమానము కానీ అనంతకాల స్వరూపుడైన భగవంతుడికి భూత భవిష్యత్ వర్తమానాలు ఏమిటంటే ఆయన స్పేస్ అండ్ టైం లిమిటేషన్స్ని దాటిపోయిన వాడు. ఆయన దేశకాల వస్తు పరిమితులు లేనివాడే కదా భగవంతుడు అంటే. అందుకు ఆయన యొక్క తత్వాన్ని ఆయన స్వరూపమైన వేదములే చెప్తాయి. వేదములు ఆయన స్వరూపం, భగవంతుడి శబ్ద రూపమే వేదం. యస్య నిశ్వసితం వేదాహ అంటోంది ఉపనిషత్తు. భగవంతుడి ఊపిరులుట వేదములు. భగవంతుడు ఎంత అనాదో వేదములు కూడా అంత అనాది అని చెప్పడం. అందులో కొన్ని మంత్రములు ఉన్నాయి రాముడి గురించి. ఆ మంత్రాల్లో ఎలా ప్రారంభిస్తారంటే భద్రో భద్రయా సచమాన ఆఘాత్ అని ప్రారంభమవుతుందండి మంత్రం. రామకథ చెప్పేటప్పుడు అలా ప్రారంభించారు. భద్రో భద్రయా సచమాన ఆఘాత్. దీన్ని బట్టి ఇప్పుడు తెలుస్తుంది కదా, రామకర్ణామృతం కథాకాలక్షేపాలు కావు, కబుర్లు కావు. రామకర్ణామృతం ఒక శాస్త్రీయమైన గ్రంథం. అందుకే అది వినడానికి భగవంతుడే ఫిల్టర్ చేస్తాడు, యోగ్యులు మాత్రమే. అందుకే ఇలాంటి గ్రంథం అడపాదడప వినేవాళ్ళకి కాకుండా నిరంతరం సాధకులకి మాత్రం పనికొచ్చే గ్రంథం ఇది. కాలక్షేపపురాయులకి అసలు ఏ గ్రంథము పనికిరాదండి. ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ ఎంత చూపించారు, ఉద్వేగం ఎంత కలిగించారు, అలాంటి సబ్జెక్టులు ఇందులో వెతకదు. కేవలం సాధనా దృష్టితో వింటేనే రామకర్ణామృతం. ఇందులో ఒక్కొక్క శ్లోకంతో రాముడు ఇక్కడ వస్తాడు, విన్నవారిని అనుగ్రహిస్తాడు, అందులో సందేహం లేదు. మంత్రం అది. మరి ఈ వేద ప్రమాణం మనం ఇక్కడ చూస్తున్నాం. భద్రో భద్రయా సచమాన ఆఘాత్ అంటే అర్థం ఏంటంటే భద్రుడు భద్రతో కలిసి అరణ్యవాసమునకు వెళ్ళిను అని ప్రారంభమవుతుంది మంత్రమంతా చూస్తూ ఉంటే. ఇక్కడ అక్కడ నుంచి రామకథ అలా చెప్పడం జరుగుతుంది. కనుక వేదము రాముడి గురించి చెప్పినప్పుడు భద్రుడు అని చెప్పినది. ఇక్కడ భద్రుడు అంటే క్షేమము మంగళము తన స్వభావముగా కలవాడు. అంటే స్వభావమే క్షేమము మంగళము. ఆవిడెవరు? భద్ర. ఆవిడ పేరు భద్రేనండి. ఆవిడ కూడా అదే. అది రామ అయితే ఆవిడ రామ అయిందంతే తేడా. రామ అంటే అందగత్తె, రామ అంటే అందగాడు. ఒక అందగాడు అందగత్తె కథ రామాయణం. ఆయన అందగాడు, ఆవిడ అందగత్తె. రామ రమణలం పట చదువుతున్నాం కదా. మరి ఎంత అందగాడండి ఆయన. దేంట్లో అందగాడు, దేంట్లో కాడు? ఇదే ప్రశ్న. రూపంలో అందగాడు, గుణంలో కాడా? గుణంలోనూ అందగాడే. కొందరు రూపంలో బాగుంటే గుణంలో బాగుంటారు, కొందరు రెండింట్లో బాగుంటే బలం ఉండదు, కొందరు మూడింట్లో బాగుంటే జ్ఞానం ఉండదు, కొందరు నాలుగింట్లో బాగుంటే దేనికి పనికి రాకుండా పోతారు. అన్నీ బాగుండడం కష్టం కదండి సృష్టిలో. ఒక్కటొక దగ్గర పూర్తిగా ఉండడమే కష్టం, ఒక్క గుణం. కొందరు పాపం నవ్వుతూ ఉంటారు అప్పుడప్పుడు. అప్పుడప్పుడు వచ్చింది బాధ, ఎప్పుడూ ఉండదు. కొందరు సత్యం పలుకుతూ ఉంటారు అప్పుడప్పుడు. అప్పుడప్పుడు రాసుకుంటూ ఉండాలి మనం. కానీ ఎప్పుడూ ఒక గుణం ఉండడం, అది పరిపూర్ణంగా ఉండడం, పెర్ఫెక్షన్ టు ద కోర్. ఆహా ఉండడం సామాన్యం కాదు. అక్కడ ఒక్కొక్క గుణం పరిపూర్ణంగా ఉండాలి, ఎల్లవేళలా ఉండాలి. సూర్యుడికి కాంతి అప్పుడప్పుడు ఉండును అంటే ఒప్పుకుంటారు మీరు? సూర్యుడికి కాంతి ఎప్పుడు ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది.
అదేవిధంగా భగవంతుడికి రూప, గుణ, మహిమ, ధర్మ, ప్రతాప అన్ని సౌందర్యాలు కలబూస్తున్నాయి. 100కు 100 పాళ్ళు. ఒక ఆయన అన్నాడు 100కు 100 పాళ్ళు అంత పెర్ఫెక్షన్ ఉండడం మానవుడికి సాధ్యం కాదండి. మరి రాముడు ఎలాగా అంటే నిజమేనండి, 100కు 100 పాళ్ళు ఉత్తమ మానవుడు ఎక్కడ దొరకడు. అలాంటి వాడు కావాలంటే దేవుడే దిగి రావాలి. అలా దిగి వచ్చిన దేవుడే రాముడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ రాముడు అంటే ఇప్పుడు అర్థమైంది కదా, పరిపూర్ణతను చూపించడానికి పరమాత్మ దిగి వచ్చాడు. ఆ పరిపూర్ణత దేనికోసం? భద్రం కోసం వచ్చాడు. రామతత్వమే భద్రం. భద్రం భద్రం అంటే క్షేమము, మంగళము కలిగించడం స్వభావం. బ్రహ్మతన్ మంగళం పరం అంటోంది ఉపనిషత్తు. పరబ్రహ్మ మంగళస్వరూపుడు. అందుకే మంగళానాం చ మంగళం దేవతం దేవతానాం చ భూతానాం యో వ్యయపిత. మంగళములకు మంగళమతడు, మంగళములకే మంగళం ఇచ్చేటువంటి భగవానుడు కనుక ఆయన భద్రమైన స్వరూపము. ఆయన లోకానికి మంగళము క్షేమం కలిగించడానికి వచ్చాడు. సూర్యుడు వెలుగు ఇవ్వడానికి వచ్చాడంటే ఎక్కడ వెలుగు పట్టుకురాడు, ఆయనే వెలుగు. అలాగే భగవంతుడు మంగళం కలిగించడానికి వచ్చారంటే మంగళం ఎక్కడి నుంచో విత్డ్రా చేసి తీసుకురాక్కర్లేదు. ఆయనే మంగళ స్వభావము, మంగళ స్వరూపము, మంగళ ప్రభావం. అందుకే భద్రుడు అంత మాట వేదం చెప్పింది. కానీ వేదంలో భద్ర శబ్దం రాముడికి వాడారు కనుక రామభద్ర అనే మంత్రం వచ్చింది. వేద ప్రతిపాద్యమైనటువంటి ఈ తత్వం ఇప్పుడు అర్థమైంది కదా. వైదిక మూలాలు వెళ్ళాలి. తర్వాత రామచంద్రాయ తర్వాత మాట ఇది. చంద్రుడు, రాముడి చంద్రుడితో పోల్చారు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న రహస్యం చెప్తాను, ఒకరిద్దరు గ్రహించినా పర్వాలేదు నాకు. శ్రీ విద్య అని ఒకటి ఉంది మనకి. అందులో అమ్మవారిని ఉపాసన చేస్తారు. అమ్మవారు ఎవరయ్యా అంటే చంద్రకళా స్వరూపునిట. చంద్రాం చంద్ర సహోదరి అంటాం. చంద్రకళాం చంద్రాం అష్టోత్తర శతనామాల్లో కూడా చదువుతున్నాం. అమ్మవారి చంద్రకళ. 15 కళలు లోకంలో మనం చూస్తున్నవి మారిపోయేవి. పాడ్యము నుంచి అమావాస్య వరకు, మళ్ళీ పాడ్యము నుంచి పూర్ణిమ వరకు మారే కళలు. మారని కళ 16వది. దాన్ని షోడశి అంటారు. 16వ కళ అదే షోడశి. లలితా మహాత్రిపుడు సుందరి అంటే ఆవిడేనండి, మరొకటి కాదు. ఇక్కడ ఆలోచించారు, అవి షోడశి. ఆ చంద్రకళ మారని కళ. అది ఉంటే మారిన కళ్ళన్నీ ఉంటూ ఉంటాయట. ఇక్కడ అది చూపించాడు. ఇక్కడ కనుక కనిపించేవన్నీ మారిపోయేవి. వీటికి మూలమై కనిపించకుండా ఉండేది మారనిది 16వ కళ. దీనికి పేరు సాదాక్ష కళ, ధ్రువాకళ. నేను నిన్ననే చెప్పాను ఇందులో మంత్రశాస్త్రం ఉందని. సాదాక్ష కళ, ధ్రువ, సదా కళ, సాదాక్ష కళ అంతే ఎప్పుడు ఉండేది అది. ఆ కళ, ఈ కళ శాశ్వతం కనుక శివుడు చంద్రలేఖ ధరించినప్పుడు ఆ కళ అదండి 16వ కళ. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది రహస్యం. ఆ చంద్రకళ, ఈ చంద్రకళ ప్రతి వారికి సహస్రారంలో ఉంటుంది. యోగికి మాత్రమే అది అందుతుంది, మిగిలిన వాళ్ళు అది ఉంటుంది కానీ ఉందని తెలియదు వాళ్ళకి. ఆ సహస్రార కమలంలో ఉన్న చంద్రకళని యోగి గ్రహించగలిగినప్పుడు 72,000 నాడులు అమృతంతో తడిసిపోతాయట. ఇదే సరిగ్గా మన సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అక్కడ చెప్తున్నాం. ఆ 16వ కళగా సహస్రార కమలంలో చంద్రతత్వం ఏదైతుందో ఆ చంద్రతత్వమే పురుష రూపంలో చెప్తే రాముడు, స్త్రీ రూపంలో చెప్తే లలితాంబ. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక శ్రీ విద్యయే రామతత్వము. ఈ మాటే బ్రహ్మాండ పురాణంలో శ్రీరామో లలితాంబిక అన్నారు. ఇక్కడ తల్లి స్వయంగా చెప్తుంది బ్రహ్మాండ పురాణం లలితాదేవి. పుంరూప విష్ణు విగ్రహ అని. నేను మగరూపం ధరిస్తే అది విష్ణు అన్నది. ఎంత అందమైన మాట చూడండి. అందుకే విష్ణు అంటే శివుడికి చాలా ఇష్టంట. ఎందుకు? వాళ్ళ ఆవిడ కనుక. యా ఉమాసా స్వయం విష్ణువు అన్నారు. ఈ రహస్యమే పద్మనాభ సహోదరి అనే నామంలో మనకు కనబడుతుంది. సరసిజనాభ సోదరి అని కీర్తించారుగా మా త్యాగరాజ స్వామి వారైతే రాజరాజేశ్వరి రామ సహోదరి వినాయకుని వలును బ్రోవవే అన్నారు. ఇక్కడ ఇవన్నీ ఆలోచిస్తుంటే అంత అందంగా ఉంటాయంటే ఒక తత్వంతో సమన్వయింపబడుతుంటే మనకు భేద దృష్టి పోతుంది. మొత్తానికి చంద్రతత్వం అర్థమైంది కదా. సహస్రార కమలంలో ప్రకాశిస్తూ మన శరీరానికి అమృతాన్ని ఇస్తున్నటువంటి చంద్రకళ అది. దాన్ని పొందడమే సహస్రారంలో అమ్మవారిని దర్శించడం అంటే. ఆ చంద్రకళా స్వరూపమే శివశక్త్యాత్మకం. అది. ఆ శివశక్త్యాత్మకమైన చంద్రకళా స్వరూపుడు రాముడు గనక సహస్రార కమలంలో ప్రకాశించే పరతత్వము. ఎందుకంటే షట్చక్ర విద్యలో రామోపాసన ఎలా చేయాలో తర్వాత శ్లోకాలు చెప్పబోతున్నాడు ఆయన. నువ్వు రామచంద్ర అంటే ఒకటి అర్థమైంది కదా. ఇది మంత్రశాస్త్రపరంగా మనం అన్వయించి లోతుకెళ్ళాం. యోగశాస్త్రపరంగా కూడా మామూలుగా ఆలోచిస్తే చంద్రుడు అంటే ఆహ్లాదము కలిగించువాడు, రామచంద్రుడు అంటే జగత్తికంతా ఆహ్లాదం కలిగించేవాడు ఆయన. చంద్రుడు అంటే అందరికీ ఇష్టమే. పూర్ణిమ వస్తే ఆ చంద్రుడు అందరికీ ఆనందం కలిగిస్తాడు. ఎలాగైతే బయట 16 కళలతో కూడిన చంద్రుడు పూర్ణుడై మనకు ఆనందం కలిగిస్తున్నాడో అలాగే సంపూర్ణ కళలు చెప్పేటప్పుడు 16 కళలు అంటారు. 16 కళలకు పేర్లు అని కాదండి, కళ అంటే పార్ట్. 16 కళలు అంటే సంపూర్ణము అని అర్థం. ఇక్కడ సంపూర్ణమైన కళలు కలిగిన వాడు 16 కళలు వాడు. ఆ 16 కళలు కలిగిన చంద్రుడు వంటి వాడంటే పరిపూర్ణుడు అని అర్థం ఇక్కడ. కనుక రామచంద్రానికి అర్థం ఏంటంటే సంపూర్ణమైనటువంటి ఆహ్లాదకరమైన ఆనందకరమైన స్వరూపము కలవాడు. ఇది రామచంద్ర శబ్దానికి అర్థం.
అంతేకాదు రామాయణం బాగా పరిశీలిస్తే మొదట్లోనే నారదుల వారిని వాల్మీకి ఈ దివ్య గుణములు కలవాడు ఇప్పుడున్నాడా అని అడుగుతారు. కోన్వస్మిన్ సంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త అంటూ మొదలుపెట్టి ప్రశ్నలు వేస్తాడు. ఈ గుణములు ఉన్నవాడు ఉన్నాడా అని. ఆ ప్రశ్నలు లెక్క పెట్టండి, 16 ఉంటాయి సరిగ్గా 16. ఆ 16 గుణములు కలిగినటువంటి వాడు కనుక 16 కళల చంద్రుని వలె ప్రకాశించేవాడు కనుక రామచంద్రాయ. ఇప్పుడు తెలిసింది కదా ఎక్కడున్నాం ఇంతకీ? రామాయ, రామభద్రాయ, రామచంద్రాయ. కనుక రాముడు లోకక్షేమం కోసం వచ్చాడు కనుక రామభద్రుడు. వచ్చినవాడు పరిపూర్ణుడై ప్రసన్నుడై భాషిస్తున్నాడు కనుక రామచంద్రుడు. కానీ ఈయన అవతరించాడు కనుక అంతకుముందు లేడు అనుకోకండి, ఆయనే వేధసే. వేధస్ శబ్దానికి అర్థం ఏంటంటే సృష్టికర్త అని అర్థం. ఇక్కడ ఆయన సృష్టికర్త, సర్వ సృష్టికి మూలమైన వాడు అని వేధసే శబ్దం చెప్తున్నది. అలాంటి వాడు ఎలా అవతరించాడు? రఘునాథాయ, రఘువంశంలో ప్రభువుగా అవతరించాడయ్యా. రఘునాథాయ కనుక ఆయన ఎవరికి ప్రభువు? రఘువంశంలో ప్రభువు. అంతేనా? రఘువంశంలో ప్రభు అంటే మన లిమిటెడ్ అయిపోయింది. అయ్యా రఘువంశానికి ప్రభువుగా అవతరించాడే కానీ ఆయన నాథాయ. నాథ ముందు ఏమీ లేదు చూడండి. ఏదీ లేదంటే అందరికీ నాథుడిని అర్థం. ఏదో ఒకదానికి నాథుడు అని చెప్తే లిమిటేషను. నాథాయ అంటే ప్రభువు. ఎవరికి ప్రభువు? అందరికీ ప్రభువు. అందుకే రఘువంశంలో నాథుడిగా పుట్టిన ఆయన సర్వ జగన్నాథుడు అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. రాముడిని ఎలా అర్థం చేసుకోవాలో చూపిస్తున్నాడు ఇక్కడ. కనుక రామాయ, రామభద్రాయ, రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ. ఎంత రాముడైనా మా సీతమ్మ ఉంటేనే. అందుకే సీతాయా పతయే నమః తర్వాతి మాట. ఎందుకంటే సీత లేని రాముడిని పూజించడం లేదండి. శక్తి లేని శివుని ఆరాధన ఎలాగో సీత లేని రామారాధన లేదు. శివశక్తుల ఏకత్వం అనేది రామాయణంలోనే కనబడుతుంది. ఇక్కడ మనం పరిశీలించవలసిన అంశం ఒకటి. అందుకే సీతమ్మ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ లలితా మహాత్రిపుర సుందరి, సీతామహాదేవత అంటారు. సీతమ్మ సామాన్యురాలు కాదు, ముగురమ్మల మూలపుటమ్మ అయిన మహాలక్ష్మి ఆవిడ. అదొక రహస్యం. మిగిలిన అవతారాల్లో విష్ణువుతో పాటు అమ్మవారు వచ్చారు. ఎప్పుడు అవతారం ధరించిన అమ్మవారు లేకుండా ఉండడండి ఆయన. ఆవిడ ఉంటుంది పక్కన. అందుకే రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోరేష అనపాయని అని విష్ణు పురాణంలోని వాక్యం. ఆయన రాముడైనప్పుడు సీతమ్మైనది, ఆయన కృష్ణుడైనప్పుడు రుక్మిణైనది, ఇతర అవతారముల్లో కూడా వదలకుండా ఉంటుంది అన్నారు ఇక్కడ. అందుకే లక్ష్మీవాన్ సమితింజయ అంటున్నాం. లక్ష్మీవాన్ అందుకే శ్రీమాన్. కేశవ శ్రీమాన్ నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అంటే లక్ష్మీవాన్. ఎప్పుడు అవతరించిన లక్ష్మి ఉంటుందండి, లేకుండా ఉండదు. కానీ మిగిలిన అవతారాలైన ప్రక్కన ఉంటుంది అంతే, పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. రుక్మిణీ కృష్ణుల గురించి ఆలోచించండి, వాళ్ళ కళ్యాణం కథ తప్ప మనకు ఇంకోటి తెలియదు. తర్వాత కృష్ణ కథలు ఏమి చెప్పినా పక్కన రుక్మిణి గుర్తురాదు. కానీ సీత లేకుండా రామకథ చెప్పే ప్రయత్నం ఏంటి? వల్ల కాదు. అందుకే మా జానకి చెట్టా పట్టగా మారాజు అయితివి అన్నాడు జాగయ్య. అశోక తరుమూలనేయుండి వాని మాటలకు కోపగించి కంటబధించకనే అట్టునుండి శ్రీనాయక యశము నీకే కలగజేయలేదా మా జానకి చెట్టా పట్టగా మారాజు అయితివి. జగత్తుకు ఆనందం కలిగించడానికి వచ్చావు, నువ్వు ఒప్పుకుంటావు. కానీ పక్కన ఆవిడ లేకపోతే ఆనందం ఏముంది? జగదానందకారక జయ జానకీ ప్రాణనాయక. చూశారు ఇక్కడ. అందుకే సీతాయాపతయే నమః అది అనాలండి. ఎందుకంటే అమ్మవారు లోకరక్షణ కోసం ఆవిడ పూనుకుని బయటకు వెళ్ళకపోతే రావణాసుడు చావడు. అంతేకాదు తగలబెట్టగలను జాగ్రత్త, ఆయన తగలబెట్టాను, మా ఆయన ఒప్పుకోలేదు అన్నది. హనుమంతుడికి కూడా చెప్పాను, నువ్వు ఒక్క గుద్దు గుద్దే చస్తాడు నాకు తెలుసు రావణాసురుడు, కానీ మన ఇద్దరి పని కాదు, వాడిని తీసుకుని రాముడిని అన్నది ఇక్కడ. అలాగా తాను చెయ్యగలిగి చేయలేదు. పైగా హనుమంతుడికి అమ్మ నేను తీసుకెళ్ళిపోతానమ్మా అంటూ వద్దులే ఆయన రాని అన్నది ఇక్కడ. అంటే రాముడు రావాలి, రావణాసురుని సంహారం చేయాలని పనికట్టు కూర్చున్నట్టుంది ఆవిడ. కనుక రాముడి చేత పనంతా జయించింది ఎవరు? సీతమ్మ. అందుకే విశ్వామిత్రుడు చూశాడు, ఈ రాముడిని అవతారం వరకు కార్యం పూర్తయ్యే వరకు నేనే పట్టుకుని ఎక్కడ నడుపుతాను, ఆవిడ చేతులు పెట్టేస్తే ఆవిడ చూసుకుంటుంది అనుకున్నాడు ఆయన. అది యజ్ఞరక్షణ కోసమని తీసుకెళ్ళిన విశ్వామిత్రుడు వారు తీసుకెళ్ళి మిథిలానగరానికి తీసుకెళ్ళి అదేం చెప్పాడా అండి? చెప్పా పెట్టకుండా చేసిన పని అది ఇక్కడ. వెళ్ళి శివధను భంగం, కళ్యాణం ఇవన్నీ చేయించాడు మహానుభావుడు అక్కడ. ఆ విధంగా సీతమ్మ చేతులు పెట్టాక విశ్వామిత్రుడు అమ్మయ్య అనుకున్నాడు ఇక్కడ. ఆవిడ ఇంక పని కథంతా నడుపుతుంది. కనుక ఇది రామాయణం ఎంత రామకథో అంత సీత కథ, ఇది తెలుసుకోవాలి. ఆ మాట మీరు అర్థం చేసుకోండి అయ్యా అన్నాడు మన వాల్మీకి. ఎలాగో చూడండి, కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ అన్నాడు మహానుభావుడు ఇక్కడ. కావ్యము రామాయణము సీతమ్మ చరిత్ర అన్నాడు ఆయన. అంటే రామాయణం అంటే రాముడి కథే అనుకునేరు, అది సీతమ్మ కథ కూడా అని ఆయన ఉద్దేశం. మరి టైటిల్ రామాయణం అని పెట్టేవయ్యా అంటే నా ఉద్దేశం వాళ్ళిద్దరూ అని అన్నాడు ఇక్కడ. ఇప్పుడు అందం చూద్దాం. రామస్య అయనం రామాయణం. సంస్కృతం తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఎందుకంటే సంస్కృత భారతి అనే పేరుతో ఒక సంస్థ ఇక్కడ బాగా పనిచేస్తుంది. ఇక్కడ మనబడి సంస్కృత భారతి మొదలైనవి చేస్తున్న పనులు చాలా గొప్పవండి. కొన్నాళ్ళకి వీళ్ళందరూ వచ్చి మన భారతదేశంలో తెలుగు సంస్కృతం నేర్పవలసిన పరిస్థితులు వస్తాయి, సందేహమే లేదు. చాలామంది ఇక్కడ మా సోదరి విద్య గారు వచ్చారు, ఆవిడ తెలుగు తోట పెట్టి తెలుగు నేర్పుతున్నారు అక్కడ 20లో. మరి వీళ్ళందరూ మొన్న చిన్నపిల్లలు రుక్మిణీ కళ్యాణం తడుముకోకుండా పద్యాలు చదివారండి. గజేంద్ర మోక్ష రుక్మిణీ కళ్యాణం. అలా తెలుగు వాళ్ళని ఈ మధ్య కాలంలో నేను భారతదేశంలో అందున తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో చూడలేదు. చాలా విశేషమైన అంశములు. మొత్తానికి ఆ సంస్కృత భాష యొక్క గొప్పతనం ఇక్కడ మనం చూస్తే రామ పుంలింగం, రామ స్త్రీలింగం. రామ అంటే అందగాడు, రామ అంటే అందగత్తె. చూసారా, ముందు చెప్పిన తర్వాత వాడికి ఎంత పనికి వస్తుందో. కనుక రామస్య అయనం రామాయణం అంటే రాముడి త్రోవ, రాముడి చరిత్ర, అది రామాయణం. ఇది పుంలింగంలో. రామాయాహ అయనం, అందగత్తె అయిన రామ యొక్క కథ రామాయణం. కనుక రామస్య అయనం రామాయాహ అయనం. నా ఉద్దేశం రెండూ కూడా చెప్తున్నాను. ఇది ఎంత రామ కదో అంత సీతమ్మ కదా. రాముడు ఎంత అందగాడో అంతకు తగ్గ అందగత్తె సీతమ్మ. ఒకరొకరు తగ్గరండి. అందుకే ఇంత తగుట సృష్టి నెందు లేదు అంటారు విశ్వనాథ్ వారు. హనుమంతుడు చూసి అనుకుంటాటే సీతారాముని, ఇంత తగుట సృష్టి నెందు లేదు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనండి అన్నాడు ఆయన మహాత్ముడు. అంత ఒకరికొకరు తగినట్టున్నారండి. అది వాళ్ళ యొక్క గొప్పతత్వం. అందుకే అంత సీతమ్మ కదో అంత రామ కథ, ఎంత రామ కదో అంత సీతమ్మ కథ. అందుకే సీతాయా పతయే నమః. ఇది తెలుసు కనుకనే నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటేనే కానీ రామదాసు కనికరం రాలేదు. అందుకే నువ్వైనా చెప్పవమ్మా అని ప్రార్థించాడు మహానుభావుడు. మరి త్యాగరాజ స్వామి కూడా ఊరికనే ఉన్నారా? ఆయన సీతమ్మ మాయమ్మ అనే శ్రీరాముడు మాతండి అన్నాడు ఆయన. శ్రీరాముడు మాతండి సీతమ్మ మాయమ్మ అనలేదు. చూడండి, ఆయన కూడా తెలివైనవాడు. అందుకే ముందు అమ్మ, తర్వాత అయ్యా, అప్పుడే అమ్మయ్య. అది మనం అనుకున్నాం గతే ఏడాది. అందుకు వాళ్ళిద్దరినీ కనుక్కోవాలి కనుక ఇప్పుడు విన్నారు కదా రామాయ రామభద్రాయ. ఇది మంత్రశాస్త్రంలో వర్ణించిన శ్లోకం. ఇది శ్లోకం కాదు, మంత్రం. ఇప్పటి వరకు మామూలుగా చదువుకున్నారు, కూడా మంత్రంలా జపం చేయండి, దాని అనుభవాన్ని పొందవచ్చు. ఇది చదివితే భద్రము ఆనందము లభిస్తాయి. శక్తి సహితుడైనటువంటి జగన్నాథుడైన రామచంద్రమూర్తి యొక్క కృప లభిస్తుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఇలాంటి మంత్రములు మొత్తం పూర్తయ్యే లోపల మనం చాలా తెలుసుకోవచ్చు. వీటిని అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నా చాలు రామ భక్తి సామ్రాజ్యం వర్ధిల్లుతుంది. మొత్తానికి ఈ రామభద్ర, అదే భద్రగిరిపై ఉన్నవాడు. ఇప్పుడు అర్థమైంది కదా భద్రాచలము అని ఎందుకు పేరు వచ్చింది. ఇప్పుడు మరొక అర్థం చూద్దాం. భద్రము క్షేమము, క్షేమము మంగళము దేని వల్ల కలుగుతాయి? ముందు ప్రశ్న వేసుకోవాలి. ఆలోచించకుండా చెప్పగలమా? ఆలోచించకుండా ఎలా చెప్తామండి? ఆలోచించి చెప్తే క్షేమము మంగళము దేని వల్ల కలుగుతాయంటే ధర్మం వల్ల కలుగుతాయి. ఇది ఒక్కడే తెలుసుకోవాల్సింది. ధర్మము తప్ప మరి దేని వల్ల క్షేమం అనేది లేదు. కాదండి, మరో మాట చెప్పండి. లేదు, నాణ్య పంథా విద్యతేయనాయ, మరొక మార్గం లేదయ్యా. ధర్మం లేకపోతే నీకు క్షేమం లేదు, లోకానికి క్షేమం లేదు. కనుక ధర్మమే, కనుక ధర్మమే భద్రము. కనుక ధర్మమైన భద్రత్వం రూపుకడితే రామభద్రుడు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం. ఈ ధర్మం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి వాడు ఏర్పరచుకునేది ధర్మం కాదండి. ధర్మం శాస్త్ర సమ్మతమైనది ధర్మం. శాస్త్రవిహిత కర్మాచరణ ఏవ ధర్మ, ఇది శాస్త్రంలో డెఫినేషన్. శాస్త్రం అంటే ఏమిటి? వేదం. కనుక వేదములే ధర్మము. ఆ ధర్మము ద్వారా క్షేమము కనుక భద్రం అనగా ఏమిటి? వేదము. ఇది తెలుసుకోవాల్సిందే. భద్రము అనగా వేద ధర్మము. ఈ వేదములు ఎంత ఉంటాయి? ఒకప్పుడు భరద్వాజుడు అనే మహర్షి తపస్సు చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యేట. నీకేం కావాలంటే నాకు ఇంకా ఆయువు కావాలన్నాడు. ఎందుకు అంటే వేదం అధ్యయనం చేస్తానన్నాడు. ఇక్కడ చూసారు అంత గొప్ప విషయం. వేదాన్ని అధ్యయనం చేయడానికి ఆయువు కావాలంటే నీ తపస్సు గొప్పది కనుక ఇస్తున్నాను తీసుకుపోని 300 ఏళ్ళు ఆయువు ఇచ్చేటండి. ఇక్కడ ఆ 300 ఏళ్ళు అవిశ్రాంతంగా వేదాధ్యయనం చేశాడు ఆయన. మళ్ళీ వచ్చాడు ఇంద్రుడు, ఏమంటావని, నాకేదో అసంతృప్తిగా ఉంది, మరొక 300 ఏళ్ళు ఇవ్వన్నాడు. అలా ఇచ్చాడు ఆయన. అలా మొత్తం 3 టర్ములు వచ్చాడు. ఆఖరికి ఇంత వేదం నేర్చుకున్నాను కానీ ఇప్పటికి అంత నేర్చుకుని ఉంటానో చెప్పన్నట్టు ఇంద్రుడితో. అప్పుడు ఆయన నవ్వి ఎదురుగా 3 కొండలు చూపించాట. చూపించి ఒక్కొక్క కొండ నుంచి గుప్పిడి తీశాడు. ఇది నువ్వు నేర్చుకున్నది అన్నాడు. అంటే తెలుసుకున్నది ఇంత, అది ఉన్నది అంత. కనుక వేదం ఎంత? అనంతావై వేదాహ, వేదములు అనంతములు. ఒక కొండ ఎక్కడ ఎంత కష్టమో వేదాన్ని అర్థం చేసుకోవడం అంత కష్టమయ్యా. కనుక వేదముని కొండతో పోల్చాడు కదా. కనుక వేదము భద్రమైనప్పుడు ఆ వేదము గిరితో పోలిస్తే ఏమైంది? వేదము భద్రగిరి అయింది. ఆ వేదము ద్వారా ఎవడు చెప్పబడుతున్నాడో ధర్మము ద్వారా జ్ఞానము ద్వారా వాడేమయ్యాడు? ఆ కొన మీద ఉన్నాడు. అంటే వేదము ద్వారా ప్రతిపాదింపబడుతున్నాడు. కనుక భద్రగిరి అనగా వేదము, వేదాంతము. దాని ద్వారా ప్రతిపాదింపబడేవాడు ఎవడు? ఆయన భద్రగిరి రాముడు. ఇది తెలుసుకోవాల్సింది.
ఇది గ్రహించవలసినది. కానీ బయట చూసే కొండ కాదు, అసలు భద్రగిరి ఇది. కనుక వేదమే భద్రగిరి, ఇది గమనించవలసింది. గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక కంటి, రాముని గురి తప్పక కంటి అని ఒక మాట ఉన్నది ఇక్కడ. ఈ మాట త్యాగరాజ స్వామి వారు కీర్తించారు. గిరిపై చూసేట ఎప్పుడు తెలుసా, ఇంకా 5 రోజుల్లో మోక్షం పొందుతానంటే దర్శనం ఇచ్చాడు. కొండ మీద కనబడ్డట. కొన మీద భగవంతుడిని దర్శనం చేస్తే ఇంకా అతి త్వరలో ఐక్యం చెందుతానని అర్థం అన్నారు ఇక్కడ. ఆ కొండ ఏంటో తెలుసా, మనమే పెద్ద కొండ. కూర్చోండి, మీరే కొండ అవుతారు. దాని అడుగు భాగం మూలాధారం, పై భాగం సహస్రారం. ఆ సహస్రానంలో ఉన్నటువంటి శివశక్తి తత్వాన్ని గ్రహించగలిగితే అదే ముక్తి అన్నారు కదా. అది కొన. మనకు అన్నిటికంటే భద్రం మన శరీరమే. ఈ భద్రాని గిరి ఏదో, ఆ గిరిపై పరమాత్మను చూడగలిగితే గురి తప్పక కంటి, ఏకాగ్రముగా దర్శించగలిగితే వాడు ముక్తి పొందుతాడని త్యాగయ్య భావం. ఇప్పుడు అర్థమైంది కదా, ఏమని అర్థం కానంత గొప్ప భావం ఇది ఉందని. చాలు. కనుక భద్రగిరి అంటే ఇప్పుడు 2 అర్థం చేసుకోవాలి. మన శరీరం యొక్క కొనపై సహస్రారమునందు భాషించే, బ్రహ్మరంధ్ర స్థానమునందు భాషించే పరమాత్మ. భద్రగిరి అనగా వేదముల యొక్క గమ్యం, వేదముల చివరి భాగం అంటే అది వేదాంతం. ఆ కొనలపై ప్రకాశించే పరమాత్మ. ఈ 2 అర్థాలు తీసుకోవాలి. కనుక భద్రగిరికి 3 అర్థాలు వచ్చాయి. బయట మనం చూసే గోదావరి ఒడ్డునున్న పర్వతం మీద ఉన్నవాడు, ఇది సామాన్యులకు చాలు. మరికొంచెం ఆలోచిస్తే వేదములకు గమ్యమై లక్ష్యమై ఉన్నటువంటి వాడు భద్రగిరి రాముడు. ఇంకా గట్టిగా ఆలోచిస్తే మన యందే సహస్రార స్థానం ఉన్నవాడు. ఇది భద్రాద్రి రాముడు అంటే అర్థం ఇక్కడ. కనుక మనం ఇక్కడే భద్రాద్రిని భావన చేసుకోవచ్చు. మన శరీరమునందే వేదమునందు భావన చేయవచ్చు. అందుకే భద్రాద్రి మూర్ధిని స్థితం అని చెప్పడంలో ఉద్దేశం ఇక్కడ. విష్ణురాముడు ఈయన, ఎందుకంటే శంఖచక్రాలు పట్టుకున్నాడు, ధనస్సు బాణము కూడా పట్టుకున్నాడు. ధనుర్బాణాలు పట్టుకున్న రాముడిని మనం ధ్యానం చేసుకుంటూ శంఖచక్రములు కూడా కలపడంలో ఉద్దేశం ఏంటంటే విష్ణుత్వము రామత్వము కలిసి స్వరూపంలో దర్శనమిస్తోంది కనుక ఇది విష్ణురామ స్వరూపము, ఇది వేదాంత ప్రతిపాద్యము అని తత్వాన్ని చూస్తున్నాం. అక్కడ లక్ష్మీదేవి ప్రక్కనే కూర్చున్నది, పక్కన లక్ష్మణస్వామి ఉపాసనా స్వరూపుడుగా రాముని ఉపాసిస్తూ నిలబడి ఉన్నాడు. ఆ స్వరూపాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. తర్వాత శ్లోకం రోజు ప్రార్థన శ్లోకంలో చదువుతున్నదే వామే భూమి సుత పురశ్చ హనుమాన్. చూడండి, నేను చెప్పేటప్పుడు అర్థమైపోతుంది సంస్కృతం. రాముల వారు ఉన్నారు. ఇప్పుడు రాముడిని ఎక్కడ చూపిస్తున్నాడంటే రామ అనే మాట చివరి వరకు తేడు. వామే భూమి సుత, ఎడమ వైపు సీతమ్మ. ఎవరికి? రాముడికి. అది అలాగూ పెట్టుకోవాలి. వామే భూమి సుత, ఎడమ వైపు సీతమ్మ ఉన్నది. పురస్తు హనుమాన్, ఎదురుగా హనుమంతుడు కూర్చున్నాడు. పశ్చాత్ సుమిత్రాసుత, వెనుక వైపు ఉన్నాడు లక్ష్మణస్వామి. శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో, శత్రుఘ్నుడు భరతుడు ఇరువైపులా ఉన్నారు. వాయువాది కోణేష్వపి, అంటే వాయువాది కోణములు. ఇప్పటి వరకు వచ్చిన దిశల్లో 4 దిక్కులు అయిపోయాయండి. ముందు వెనుక 2 వైపులా అంటే 4 దిక్కులు అయిపోయాయి. ఇప్పుడు 4 విదిక్కులు ఉన్నాయి. విదిక్కులు అంటే ఈశాన్య, ఆగ్నేయ, నిరుతి, వాయువ్యాలు. అందుకే వాయువాది కోణేషుచ, వాయువ్యం నుంచి మొదలుపెట్టి మిగిలిన కోణములను చూడాలి మనం. వాయువాది కోణముల్లో ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన 4 కోణముల్లో సుగ్రీవశ్చ, విభీషణశ్చ, యువరాట్ తారాసుత అంటే అంగదుడు, జాంబవాన్. మొత్తం ఎంతమంది అయ్యారు లెక్క కట్టండి. 8 అమ్మవారు ఉన్నారు. ఇంతమంది ఉంటే మధ్యే నీల సరోజ కోమల రుచిం, ఆ మధ్యలో నల్ల కలువవలే మెరిసిపోతూ ఉన్న నీలమేఘశ్యాముడైన రామచంద్రమూర్తికి నమస్కారము అంటే పట్టాభిరామమూర్తిలో మరొక రూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఇందులో రామునికి బాగా సహకరించినటువంటి సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు, జాంబవంతుడు పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక స్వరూపాన్ని చూపిస్తున్నారు. ఇది పట్టాభిరామమూర్తులు కించిత్ భేదం. ఇది ఉపాసన విశేషం. అంటే మీరు ఇది వింటున్నప్పుడే దీని ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈ స్వరూపం కల్పవృక్ష మూలంలో ఉన్న రాముడిని ధ్యానించమన్నారు. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే మన ఆగమ శాస్త్రాల్లో అంటే శిల్పశాస్త్రంలో కల్పవృక్ష మూలంలో భగవంతుడిని ధ్యానించిన ఒక ప్రక్రియ ఉందండి. హనుమంతుడి గురించి మీరు చదువుతుంటారు కదా. కాంచనాద్రికమనీయ విగ్రహం, పారిజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం. అందులో పారిజాత తరుమూలవాసినం అంటే ఒక ఆవిడ పారిజాతం చెట్టు మీకు తెలుసు కదా, ఇలా ఊపితే పువ్వులు పడుతుంటాయి. దాని కింద హనుమంతుని పెట్టింది. పారిజాత మూలంలో ఉంటాడు కదండి అని. ఆవిడ తృప్తిని ఎందుకు కానివ్వాలని కాదనాలని నేను ఊరుకున్నా. కానీ పారిజాతం అంటే ఈ పారిజాతం చెట్టు కాదు. పారిజాతం అంటే కల్పవృక్షం అని అర్థం. కల్పవృక్షాలకి పేర్లు ఉన్నాయి, ఒక్కొక్క కల్పవృక్ష జాతులు ఉన్నాయి. సంతాన, హరిచందన, మందార, పారిజాత, కల్పక, ఇవి కల్పవృక్ష జాతులు. కనుక పారిజాత తరుమూలం అంటే అర్థం ఏంటంటే కల్పవృక్ష మూలంలో ఉన్న హనుమంతుడిని ధ్యానించాలి. అదొక మంత్రశాస్త్ర విశేషం. అది ఊరికన పొగట్టలు కావండి. ఒక్కసారి భావన చేయాలి. కల్పవృక్షం ఒకటి ఉంది, అది ఎలా ఉంటుందో తెలిస్తే కదా భావించడానికి. మీరు కల్పవృక్షం చెట్టును భావించడం తప్పేం లేదు. దాని మూలంలో హనుమంతుడిని ధ్యానిస్తే కోరికలు లభిస్తాయి.
కల్పవృక్ష మూలంలో ఉన్నట్టు ధ్యానిస్తే కోరికలు సిద్ధిస్తాయట. అలా కృష్ణ పరమాత్మను కూడా కల్పవృక్ష మూలంలో ఉన్నట్టు ధ్యానించమంటాడు కృష్ణ కర్ణామృతకర్త లీలాసుకుడు. మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం గోగోప గోపీ జనమధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం అన్నాడు ఇక్కడ. అయ్యా మన రామకర్ణామృతం చెప్తుంది కృష్ణ కర్ణామృతమా? తప్పేముందండి, రామకృష్ణ అనుకుంటే తప్పేం లేదు. అందులో కూడా మందారమూలే మదనాభిరామం, మందార మూలంలో గోవులు గోపికలు గోపకులు నడుము ఉన్న కృష్ణుని ధ్యానించమన్నారు. అది ధ్యాన ప్రక్రియ. అలా కూర్చుని కాస్త క్షణం ఇప్పుడు వింటున్నప్పుడు ధ్యానించినా కూడాను కల్పవృక్ష మూలంలో ఉన్న భగవంతుడిని ధ్యానిస్తే కోరిన కోరికలు తీరుతాయట. ఇప్పుడు అలా కల్పవృక్ష మూలంలో ఉన్న భగవంతుడిని, పైగా ఈ రాముడు ఉన్నాడే ఇష్టసిద్ధి ఇస్తాడు, మోక్షసిద్ధి ఇస్తాడు. అది ఆయన యొక్క ప్రత్యేకత. ఆ రెండు ఇచ్చే శ్లోకం ఇక్కడ చూపిస్తున్నాడు. వైదేహీ సహితం, చాలామంది అప్పుడే అందుకుంటారు, తెలుసు ఈ శ్లోకం ప్రసిద్ధి. సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం. బాగా తెలుసండి అనిపిస్తుంది కదా. అర్థం చెప్తే ఈసారి సబ్జెక్ట్ కొంచెం డీప్ ఎక్కువైపోయిందండి అని అంటారు. మరి కాకపోతే ఎప్పుడండి ఇవన్నీ తెలుసుకుంటాం? పాపం మీరు గ్రహించలేరని నేను అనుకుంటే నాకు తప్పు. అరగించుకునే శక్తి ఉన్న వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలి, కానీ ఈ మధ్య తిండి తగ్గిపోయిందండి అని వచ్చిన వాళ్ళందరికీ ఇంత పెడుతూ ఉంటే కష్టం. అందుకే హరాయించుకునే శక్తి ఉన్న పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక ఆ ఒకరిద్దరిని ఎందుకు మాత్రం అసంతృప్తిపరచడం, ఎందుకు వచ్చిన అందరినీ తృప్తిపరుద్దాం. మనం తినలేకపోతే పదార్థం వాళ్ళకి పెడతాం. వాళ్ళ కోసం చెప్తున్నాయి. చిన్న శ్లోకం కాదండి. ఎందుకు పెద్దవాళ్ళు దీన్ని బాగా చెప్తారంటే మొదటిది ఇంచుమించు అర్థమైపోయినట్టు అనిపిస్తుంది. వైదేహీ సహితం అమ్మవారు. సురద్రుమతలే హైమే మహామండపే. సురద్రుమతలే కల్పవృక్ష మూలంలో ఒక బంగారు మండపం, పెద్ద మండపంట. ఆ మండపం మధ్యలో సింహాసనం, అది పుష్పకమాసనం. అంటే పుష్పక విమానం అనడానికి లేదు ఇక్కడ. పుష్పమయమైనటువంటి ఆసనం, పుష్పములతో అలంకరింపబడిన ఆసనం. దానిపై కూర్చున్నట్ట. వీరాసనే సుస్థితం, దాని మీద కూడా వీరాసనంలో కూర్చున్నాడు స్వామి. ఇప్పుడు తర్వాత మారిపోతుండ అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం. ఒకప్పుడు ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తుంటే ఒకనొక సమాధి స్థితిలో అనేది లభించింది శ్రోతలకి. నాకు కూడా అంత సామాన్యం ఎందుకు అది శ్లోకం. చెప్తున్న విషయం ఏంటంటే అగ్రే వాచయతి ప్రభంజనసుతే, ఎదురుగా హనుమంతుడు కూర్చున్నట్ట. ప్రభంజనసుతుడు అంటే హనుమంతుడు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? వాచయతి అంటే మాట్లాడుతున్నట్ట. ఏం మాట్లాడుతున్నాడు అది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే జ్ఞాని మాట్లాడితే అంత తేలిగ్గా అర్థం కాదు. వీరికి అర్థం కావాలని వాళ్ళు డైల్యూట్ చేయరు. ఎందుకంటే అవతల వాడికి అర్థం అవ్వాలని హనుమంతుడు మాట్లాడట్లేదు. తన అనుభూతిని పరవరిస్తున్నాడు ఆయన ఆనందంగా. అనుభూతితో ఏవో మాట్లాడుతున్నట్ట. ఆ మాట్లాడుతున్న మామూలు వాక్యాలు కాదయ్యా, మహావాక్యాలు మాట్లాడుతున్నాడు అన్నాడు ఇక్కడ. అంటే బ్రహ్మానుభూతితో మాట్లాడుతున్నాడు. బ్రహ్మానుభూతితో మాట్లాడేవి బ్రహ్మ సంబంధమైన వాక్యములే కనుక వేదాంత ప్రతిపాద్యమైనటువంటి బ్రహ్మ విద్యా వాక్యములు మాట్లాడుతున్నట్టు ఎవరు? హనుమంతుడు. మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళు సభలో ఉన్నారు. ఆ సభలో అది పట్టాభిరాముడి సభ కదా. ఆ కూర్చున్న వాళ్ళు సామాన్యులు గారు. ఒకవైపు ఋషులు ఉంటారు, దేవతలు ఉంటారు, రాజన్యులు ఉంటారు, భక్తులు ఉంటారు, యోగులు ఉంటారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ వినేటట్లుగా హనుమంతుడు మాట్లాడుతుంటే ఆ మాటలకి రాముడు వ్యాఖ్యానం చేస్తున్నట్ట. ఇది ఇక్కడ. కానీ ఇక్కడ ధ్యానించవలసిన విషయం ఏంటి? హనుమంతుడు మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యాలకి వ్యాఖ్యానం చేస్తున్నాడు రామచంద్రమూర్తి. అలా వ్యాఖ్యానం చేస్తున్న రాముడికి నమస్కారం. అది ఎక్కడ కూర్చుని వ్యాఖ్యానం చేస్తున్నాడు? కల్పవృక్ష మూలంలో ఉన్నాడు. ప్రక్కన అమ్మవారు ఉన్నారు, చుట్టూ అంతమంది కూర్చున్నారు నిండు సభలో. అక్కడ కూర్చుని వ్యాఖ్యానం చేస్తున్నట్ట. ఇక్కడ వాక్యం ఆయనది, వ్యాఖ్యానం ఆయనది. ఇది పరిశీలించండి. ఇది ఆలోచించవలసిన అంశం. వాక్యం వ్యాఖ్యానం ఎప్పుడవుతుందో తెలుసా? సామాన్యులకు అర్థం కాదన్నప్పుడు వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తారు. వాక్యం అంటే ఏమిటి అంటే జ్ఞానం దేనిలో ఉంటుందో దానికి వాక్యం అని పేరు. అది అందరికీ అర్థమయ్యేటట్టు విడమరిచి చెప్తే వ్యాఖ్యానం. అది తెలుసుకోవాల్సిన సూత్రము భాష్యము అంటారు దీన్ని. బ్రహ్మసూత్రాలు వేదవ్యాసులు రాశారు, ఆదిశంకరులు భాష్యం రాశారు. అలా మీరు అన్నీ తీసుకోవచ్చు. పతంజలి యోగ సూత్రములు రాశాడు, దాని వ్యాఖ్యానం వ్యాసుడు రాశాడు. ఇలా ఒక్కొక్క శాస్త్రానికి వ్యాఖ్యానాలు రాశాడు. సూత్ర రూపంలో ఉంటాయి. సూత్రం అంటే ఏమిటో కాదండి, జ్ఞానం యొక్క కండెన్స్డ్ ఫార్మ్, కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్. అందులో బాగా చిక్కగా పెట్టేస్తారు. అది మనం బాగా ఆలోచిస్తుంటే దాని భావాలన్నీ వస్తుంటాయి. సూత్రం గుర్తుపెట్టుకోవచ్చు, వ్యాఖ్యానం మర్చిపోయినా పర్వాలేదు. కానీ వ్యాఖ్యానం ఒకసారి అర్థం చేసుకున్నాక సూత్రం గుర్తుపెట్టుకుంటే చాలు, జ్ఞానం అంతా దాన్ని ఫాలో అవుతూ వస్తుంటుంది అనమాట.
అందుకు హనుమంతుడు ఎక్కడ కూర్చున్నాడు? పాదాల దగ్గర. రాముడిని చూస్తూ ఉన్నాడు. తాదాత్మ్యం చెందిపోయాడు ఆయన. రామబ్రహ్మముతో ఐక్యమైపోయాడు మనస. అలా ఐక్యమైపోయి అనుభూతిని ఆనందంగా బయటకు చెప్తున్నాడు ఆయన. రాముడికే చెప్తున్నాడు, ఆయన వైపు చూస్తూ ఆనందపరవశుడై రాముడితోనే చెప్తున్నాడు. అప్పుడు రాముడు ఏం చేశాడంటే హనుమంతుడు చెప్తున్న మాటలో ఇది అంతరార్థం అని అక్కడ వాళ్ళకి చెప్తున్నట్ట. అంటే వేదాంత విద్య అంతా కలిసి ఈ రూపంలో మనకు కనబడుతుంది. వేదాంత విద్యకి వాక్యము వ్యాఖ్యానం ఉంటుంది. వాక్యం హనుమంతుడిది, వ్యాఖ్యానం రామచంద్రమూర్తిది. ఇప్పుడు చెప్పండి ఎవరెవరికి గురువు? హనుమంతుడు అంటే మరి వాక్యం చెప్పాడు ఆయన అంటే ఆయనే పెద్దవాడు అవ్వాలి. ఈయన వ్యాఖ్యానం చెప్పాడంటే అంటే హనుమంతుడి మాటకి రాముడు వ్యాఖ్యానం చేసినంటే హనుమంతుడు ఎవరో మా తులసీదాసుని అడగండి. జై 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 హనుమాన్ గొసాయి కృపాకరహ్ గురుదేవకి నాయి. అది తెలుసుకోండి. గురుదేవుళ్ళ అనుగ్రహించవయ్యా అన్నాడు ఇక్కడ. కానీ గురువు హనుమంతుడంటే గురువుకు ఉండాల్సింది అంటే జ్ఞానం. ఒక జ్ఞానం ఉంటే చాలదండి, గుణం కూడా ఉండాలి. ఆ జ్ఞానము గుణము ఎలా ఉన్నాయంటే ఒక ఓషన్లో ఉన్నాయి, ఆయన దగ్గర అనంతంగా ఉన్నాయి. అందుకే జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్ జయ కపీసితులో ఒక ఉజాగర్. అందుకే ఆ మహానుభావుడైన హనుమంతుడు రామబ్రహ్మానుభవంతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవడు అర్థం చేసుకుంటాడో లేదా అని అనవసరం. ఆ రామమయం అయిపోయి ఆనందంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంతే. ఒకడు ప్రేమను కొట్టాడండి, కొట్టగానే అనుభూతి గట్టిగా లభిస్తుంది కదా. అనుభూతి అవే అని అరుస్తాడు. దానికి ఏముందండి దానికి అర్థం? అరుపు. కొందరు అమ్మ అని అరుస్తారు, అందులో వరుడేం అక్కర్లే, అరుపు చాలు. అరుపు బట్టి వాడిది ఫీల్ అవుతున్నాడని. ఫీల్ అయినప్పుడు నాకు ఇప్పుడు ఫలానా బాధ కలిగినది అని ఇంత వాక్యం చెప్పడు, ఒక్కసారి భే అని అరుస్తాడు అంతే. అది అనుభూతితో వస్తుంది. వాడు ఎందుకు అలా అరిచాడు అనేది పక్కవాడు చెప్పాలి. అంటే అనుభూతిలో సౌండే వచ్చింది చూసారు, అది అవతల వాడికి అర్థం కాలే. అది చాలా అద్భుతమైన సౌండ్, మామూలుగా అర్థం కావట్లే. అలాగే రామానుభూతి, ఆ అనుభూతితో తాదాత్మ్యం చెంది ఆ బ్రహ్మ సంబంధమైన విద్యా వ్యాఖ్యములు హనుమంతుడు అంటూ ఉంటే రాముడు వారు దాన్ని వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని ఆధారం చేసుకుని సీతారామాంజనేయ సంవాదం మనకు వేదాంత గ్రంథం వచ్చిందండి, తెలుగులో వచ్చింది. అది గొప్ప విషయం. అవి ఇప్పుడు చెప్తే గ్రహించగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకే పెద్ద బాధ. ఎందుకంటే మనకు కావాల్సింది అసలు సబ్జెక్ట్ ఎంత, మిగిలినంతా గాలి పోగు చేసి పిట్టకథలు చెప్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఒకవేళ పిట్టకథలు చెప్పకపోయేమా వాడి మీద ఎంత ఎగురుతారో. ఎందుకంటే వాడు చెప్పింది ఏమో అర్థం కాదండి, అదిగో బాధ. పిట్టకథలు వింటూనే ఉన్నాం, పిట్టల్లాగే మిగిలిపోయి ఉన్నాం. ఎందుకంటే ఎప్పటికైనా అసలు తత్వం అందుకోవాలని తాపత్రయపడాలి. ఇప్పుడు రామకర్ణామృతంలో శంకరుడు వర్ణిస్తున్న స్వరూపం ఎలా ఉందో మీరు ఆలోచించండి. ఇక్కడ హనుమంతుడి వ్యాఖ్య, రామచంద్రమూర్తి వ్యాఖ్యానం, మొత్తం వేదాంత విద్య అంతా ఒక దగ్గర కనబడుతుంది ఇక్కడ. పైగా కూర్చున్నవాడెవరు? సీతమ్మ. కానీ వైదేహి పేరు చూడండి, ఎక్కడ ఏది వాడాలో జాగ్రత్తగా వాడాడు. ఇప్పుడు చెప్తున్నది బ్రహ్మ విద్య కదా. బ్రహ్మ విద్య అన్నప్పుడు ఆ పక్కన కూర్చున్నవాడెవరు? వైదేహి. వైదేహి అంటే విదేహ రాజపుత్రి. నిన్ననే విదేహం అంటే ఏంటో చెప్పుకున్నాను. వాళ్ళకి పేరు ఎందుకు వచ్చింది? దేహము లేని వారంటే దెయ్యాలా? కాదు కదా. దేహము లేని వాళ్ళంటే దేహము నేననే అజ్ఞానము లేనివారు. ఇది తెలుసుకోండి. అవిద్య అంటే ఏమిటో, విద్య అంటే ఏమిటో రెండు మాటల్లో చెప్తానన్నాడు ఒక ఆయన. అవిద్య అంటే తాను కాని దానిని తాను అనుకునుట, ఇది అవిద్య. కొందరు అంటూ ఉంటారండి, ఏమంటే ఎప్పుడు మీరు వచ్చి రామాయణ భారతాలు చెప్పడమైనా ఉపనిషత్తులు చెప్పరా అంటే, చెప్తే తట్టుకోగలరో లేదో కొంచెం టెస్ట్ చేయాలి, ఏం చేయను. కనుక తాను కాని దానిని తాను అనుకొనుట అవిద్య. దీన్ని అధ్యాస అన్నారు శంకరుడు సూత్రభాష్యంలో. అప్పుడు తానేమిటో తెలుసుకున్నట్టు విద్య. తాను కానిది తాను అనుకునుట అంటే మనం ఎప్పుడు చేస్తున్న పని ఏమిటి? ఈ దేహం మనం కావు, కానీ చెప్తే మహా కోపం వస్తుంది. రేపు రా, ఎందుకంటే నీ దేహం నేను కాదని చెప్పాడు ఆయన. అదో కోపం మనకి. ఏం చేస్తామండి? నువ్వు ఏది కాదో అదే అనుకుంటున్నావు. ఎందుకంటే ఇది ఇప్పుడు అలవాటు కాదు, ఎన్నో జన్మల నుండి దేహాల్లో దూరుతూ ఏ దేహంలో దూరితే ఆ దేహం నేను అనుకుంటూ ఇప్పుడు ఏ దేహంలో దొరికిది అనుకున్నా అంతే. ఇది వదలదు అంత తేలిగ్గా. ఇది జన్మలలలలలలా అలవాటు. ఒక జన్మదా, రెండు జన్మలదా. కొందరు అంటారు గత జన్మలో చేసిందని. గత జన్మలోది కాదు, గత జన్మలలలలోది ఇప్పుడు మనం చూస్తున్నది. అందులో కొంత విత్డ్రా చేసి ఇచ్చాడు, ఇంకా చాలా ఉంది ఆ పక్కన. విత్డ్రా తెచ్చుకున్నది ప్రారంధం, ఇంకా ఉన్న స్టాక్ సంచితం, ఇప్పుడు చేసి పోగు చేసుకునేది ఆగామి. ఇన్ని తెలియాలి. కర్మ గురించే తెలియట్లేదు కర్మ, ఇంకా జ్ఞానం గురించి ఏం తెలుస్తుంది చెప్పండి ఇక్కడ. కనుకనే దేహాత్మ భ్రాంతి లేకపోతే అదే మోక్షం, మరొకటి కాదు. అందుకే దేహం నేనున్నా దేహం నేను కాదని ఎరుకుండాలి. ఇది నేను కాదని ఎరుకుతో పాటు నేనేమిటో తెలియాలి. ఇది నేను కాదు అంటే అలాగా నువ్వేమిటో తెలియాలి కదా. నేనెవరిని? నేననే చైతన్యము బ్రహ్మముదే కానీ దేహాంది కాదు. కనుక నేననబడే ఈ చైతన్యము పరబ్రహ్మది, దేహాంది కాదు. అప్పుడు నేనెవరు? పరబ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు అర్థమైంది కదా. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత చచ్చిపోనక్కర్లే, ఈ జీవితంలోనే హాయిగా ఉండొచ్చు అన్నాడు ఇక్కడ.
అది ఎలాగుండొచ్చు అంటే ఉర్వారుకమే బంధన, అది అర్థం అండి. ఇక్కడ ఏమర్థమైంది మృత్యుంజయ మంత్రం? అది చదివితే చావు తప్పుతుందని అర్థమైంది. అసలు తత్వం ఇది. ఇక్కడ చావు ఎలాగూ తప్పదు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు. అసలు చావు పుట్టుకలు లేని స్థితి మృత్యుంజయ మంత్రం. ఉర్వారుకమే బంధనాత్ అంటే పండిపోయిన దోసపండు తొడుమికే ఉంటుంది కానీ లాగితే బయటకు వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ దేహంలోనే ఉంటాం కానీ దేహం నేనైనా అజ్ఞానం లేకుండా ఉన్నాం కనుక అంతటా బ్రహ్మమునే చూస్తూ ఉంటారు. అలా చూడగలిగే వాళ్ళు ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఇలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటారు చాలు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అలాంటి విదేహ రాజులు జనకాదులు. అందుకే భగవద్గీతలో స్వామి వాళ్ళ ఉదాహరణగా చెప్పాడు. వాళ్ళు రాజ్యపాలన చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు దేహంతో, కానీ దేహం నేననే భ్రాంతి లేదు. మనం 10 రోజులు కారులోనే తిరిగి కారు నేను అనుకుంటే ఎలాగో దేహంలో తిరిగి దేహం నేను అనుకోవడం కూడా అలాంటిదే. కనుక దేహానికి అతీతుడిని నేను అనే ఎరుక కలిగితే ప్రారంధం ఉన్నంతకాలం దేహం ఉంటుంది, తర్వాత దేహపతనానంతరం మరి పుట్టం. ఇది తెలుసుకుంటే చాలు. అదే జీవన్ముక్తులు కాని వారకు మోక్షము కలదా. అలాంటి జీవన్ముక్తులని విదేహులు అంటారు. జీవన్ముక్తుల దగ్గర ఉన్న జ్ఞానం పేరు బ్రహ్మ విద్య అంటారు. కనుక బ్రహ్మ విద్య అనబడేది ఎక్కడుంటుంది? ఇలా ABC అని లెక్కలు చెప్పినట్టు చెప్తున్నానమ్మా, మీరు చెప్పకపోతే ఎలాగా? జీవన్ముక్తుల దగ్గర ఉంటుంది. జీవన్ముక్తులు ఎవరు? విదేహులు. కానీ విదేహుల వద్ద వచ్చినది ఏమిటి? బ్రహ్మ విద్య. కనుక విదేహరాజుల పుత్రిక సీతమ్మ అంటే ఎవరు? బ్రహ్మ విద్య. ఇప్పుడు అర్థమైంది కదా. ఆవిడ బ్రహ్మ విద్య అయితే రాముడేమయ్యాడు? బ్రహ్మమయ్యాడు. బ్రహ్మ విద్య ద్వారా తెలియబడేది బ్రహ్మము. కనుక రాముడు బ్రహ్మము, బ్రహ్మ విద్య సీతమ్మ. ఆ బ్రహ్మానుభవం పొందినటువంటి ఆచార్యస్వామి హనుమంతుడు. అది మనకు అర్థమయ్యేటట్టు ఆ బ్రహ్మమే మనకు బోధిస్తున్నాడు. కనుక ఇక్కడ రాముడు మనకు గురువుగా కనబడుతున్నాడు. ఇక్కడ బ్రహ్మ విద్య బోధిస్తున్నాడు. ఇది తెలుసుకోవాల్సినది. అది గురుస్వరూపముగా బ్రహ్మ విద్యా స్వరూపాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. ఇకపై ఈ శ్లోకం చదివేటప్పుడు ఇంత ఉందా అని అనిపించినా చాలు. వైదేహి సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ విన్నారనుకుంటున్నారా? మునిభ్య. అక్కడ రాజులు వచ్చారు, సామంతులు వచ్చారు, వాళ్ళందరికీ ఏదో పెద్ద మాటలు చెప్పారులేండి. మరి మీకేమర్థమైంది? అర్థం కాలేదండి, గొప్పగా ఉందని అర్థమైందండి. మునిభ్య పరం, అది అర్థం చేసుకునే వాళ్ళు మునులే, అందరూ కాదు, వాళ్ళు మాత్రమే గ్రహించగలిగారు. మునిభ్య, వాళ్ళకు చెప్తున్నట్టు రాముడు. కనుక అక్కడ ఆడియన్స్ ఎవరు? మునులు. మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాది విపరివృతం రామం భజే శ్యామలం. మళ్ళీ భరతుడు వాళ్ళందరూ పక్కనే ఉన్నారండి. ఇలా ఉన్నటువంటి రాముని దర్శించాం. ఇక్కడ హనుమస్వామి మనకు కనబడ్డాడా లేదా వర్ణించినప్పుడు చాలు. కల్పవృక్షం వాడు మూల కూర్చున్న స్వామి, మూల అంటే అడుగు, మూలమునందు అని అర్థం, కార్నర్ అని కాదు. ఆ కూర్చున్న స్వామి మనకు కల్పవృక్షం కనుక అభిష్టాలు నెరవేరుస్తాడు, జీవన పరమార్థమైన బ్రహ్మజ్ఞానాన్ని కూడా ఉపదేశిస్తున్నాడు అని గ్రహించి తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు కళ్యాణ రాముడు వస్తున్నాడు. కళ్యాణ రాముడు ఇప్పుడు మన మనస్సు మిథిలానగరానికి వెళ్ళిపోవాలి. కళ్యాణ రామమూర్తిని చూద్దాం ఒక్కసారి. వైదేహస్య పురే వివాహ సమయే కళ్యాణ వేద్యంతరే సామోదే విమలేందురత్న ఖచితే పీఠే వసంతౌ శుభే శృణ్వంతౌ నిగమాంతతత్వ విదుషామాశీర్గిరస్సాదరం పాయాస్తాం సువధూవరౌ రఘుపతి శ్రీ జానకీ చ అనిశం. రఘుపతి శ్రీ జానకి, వీరు ఉభయులు వధూవరులు. జానకమ్మ వధువు, వరుడు రామచంద్రమూర్తి. కళ్యాణ వేది, రమ్యమైనటువంటి కళ్యాణ వేదిక. మన మనస్సు వెళ్ళిపోవాలండి. కళ్యాణ రామ ధ్యానం. అందుకే సీతారామ కళ్యాణాలు చేయిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇప్పుడు ఎందుకు చేయడం అంటే కళ్యాణ రాముల్ని భావించినా ఉపాసించినా మనకు కళ్యాణములు కలుగుతాయి కనుక. కళ్యాణం అంటే మంగళము, ఇది అర్థం ఇక్కడ. అదే నాకు ఎప్పుడే పెళ్ళైపోయిందండి అని కాదు, ఇక్కడ కళ్యాణాలు కలుగుతాయంటే మంగళములు అని అర్థం. ఇక్కడ శుభములు కలుగుతాయి. అందుకే రామ కళ్యాణం అంత విశేషం. దాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. పైగా ఎంత అందమైన దృశ్యం అంటే విమలేందు రత్న ఖచిత, మండపం తెల్లగా మెరిసిపోతుందట. ఏ పాలరాతితోనూ తయారు చేశారు. దానికి పైన చక్కని తోరణములు మొదలైనవన్నీ అలంకరించబడి ఉన్నాయి. రత్నస్తంభ సువిస్తారే అని వర్ణిస్తుంది పురాణం. రత్నములు తాపినటువంటి స్తంభములతో మండపాలు నిర్మాణం చేశారు. పైగా దేవతలు, ఋషులు, రాజులు, మహామహాప్రభువులు ఎందరో వచ్చి ఉన్నారు. ఎక్కడి నుంచి చూసినా కనబడేటట్టుగా గ్యాలరీ తయారు చేశారట. ఆ మధ్యలో రమ్యమైనటువంటి కళ్యాణ వేదిక, దానిలో ఆ రమ్యమైన పీఠలపై ఉన్నారు. పీఠే వసంతౌ, పీఠపై ఉన్నటువంటి ఉభయులు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆదర్మగా వింటున్నారట. ఏమిటి వింటున్నారంటే శృణ్వంతౌ నిగమాంత తత్వ విదుషాం ఆశీర్గిరస్సాదనం. అక్కడికి వేదవేత్తలేని ఋషులు వచ్చారట.
అక్కడే ఒకడు ఉన్నాడు మహానుభావుడు, ఋషుల్లోకెల్లా ఆది ఋషి వశిష్ఠుడు. దానికి తోడు విశ్వామిత్రుడు ఉన్నాడు. జనక మహారాజు యొక్క పురోహితుడు అహల్యాదేవి గౌతముడి యొక్క పుత్రుడు శతానందుడు ఉన్నాడు. ఇంతమంది ఋషులు ఉన్నారు అక్కడ. ఆ ఋషులు వేదాంత తత్వగర్భితములైన వేదమంత్రములతో ఆశీర్వదిస్తూ ఉంటే అవి వింటూ ఆనందంగా ఆశీర్వచనాలు పుచ్చుకుంటున్న సీతారాములు మనకు శుభము కలిగించుగాక, ఇది భావన చేశారు ఇక్కడ. ఎంత రమ్యమైన భావం. అటువంటి కళ్యాణరామమూర్తిని మనం చూస్తూ ఇక్కడ కూడా ఆయన వేదాంత వాసన వదలట్లేదని. మరి శంకరులు కదా వేదాంతానికి భాష్యం రాశాడు. నిగమాంత తత్వ విదుష అన్నాడు ఇక్కడ. వేదాంత తత్వము తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారట, వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు స్వామివారికి. ఇక్కడ మామూలు వేద పండితులు కాదు, వేదాంత తత్వము తెలిసిన వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంటే ఆశీర్వచనాలు పుచ్చుకుంటున్నటువంటి సీతారాములకు నమస్కారము. ఇంతవరకు కళ్యాణరాముడిని చూశారు కదా. ఇప్పుడు ఒక్క రాముడిని ఒక చోట కూర్చోబెట్టి శిరస్సు నుంచి పాదాల వరకు మన హృదయంలో బొమ్మ గీస్తున్నట్టు గీస్తున్నాడు శంకరుడు. సిద్ధమేనా? ఈ శిల్పాన్ని దర్శిద్దాం. రాముడి యొక్క రూపంతో తాదాత్మ్యం చెందుదాం. ఎంత దివ్యమైన స్వరూపం అండి. అప్రాకృత దివ్యమంగళ విగ్రహ అంటుంది శాస్త్రం. రాముడు మనలాంటి శరీరం కాదది, మనలాంటి శరీరము వలే కనబడ్డాడే తప్ప ఆ శరీరము వేరు. రామకృష్ణ మూర్తుల శరీరముని అప్రాకృత దివ్యమంగళ విగ్రహం అంటారు ఇక్కడ. అంటే ప్రాకృతమైనది కాదది, పంచభూత వికారముల్లోది కాదది. లోక రక్షణ కోసం పంచభూత వికారముల వంటి శరీరాన్ని ధరించి దివ్య మంగళ, దివ్య అంటే డివైన్, మంగళం అంటే లోకానికి శుభం కలిగించడం. ఇక్కడ ఈ రెండు ఆయన విగ్రహంలో ఉన్న లక్షణం. అలాంటి విగ్రహాన్ని ధ్యానిస్తే మనకు దివ్యము మంగళము రెండు లభిస్తాయి ఇక్కడ. కనుక ఆ రూప ధ్యానం చేద్దాం. సుస్నిగ్ధం నీలకేశం ఒక్క శ్లోకంలో శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణించారండి. సుస్నిగ్ధం నీలకేశం స్ఫుట మధురముఖం సుందర భ్రూలలాటం దీర్ఘాక్షం చారునాసాపుటం అమలమణి శ్రేణికాదంతపంక్తిం బింబోష్టం కంబుకంఠం కఠినతర మహోరస్కమదానుబాహుం ముష్టిగ్రాహ్యావలగ్నం పృథుజఘనముదారోరు జంఘాంగ్రిమీళే. ఒక్క శ్లోకంలో రూపవర్ణనంతో చూపిస్తున్నాడు. సుస్నిగ్ధం నీలకేశం, నల్లని ఒత్తైన జుట్టు, అది కూడా స్నిగ్ధముగా ఉందిట, అంటే నునుపుగా ప్రకాశిస్తున్నటువంటి అందమైన జుట్టు. ఇక ముఖం అన్నదే స్ఫుట మధుర ముఖం, స్పష్టముగా ఉందిట ఆ ముఖం. అది ముడుచుకుపోయి చికాకు పడుతూ కొందరు ముఖాలు చూస్తూ ఉంటారు, నిద్ర వస్తుందా ఏమిటో తెలియదు, మబ్బు కళ్ళు, కనుబొమ్మలు ముడుస్తూ ఉంటారు, వికారంగా నవ్వుతూ ఉంటారు, నానా ఉంటాయి. అలా కాకుండా ఆ వికారము లేకుండా అంటే స్ఫుట, చూస్తున్న కొద్దీ ఆనందం కలిగిస్తే మధుర, స్ఫుట మధుర ముఖం, సుందర భ్రూలలాటం, అందమైన కనుబొమలు, విశాలమైన నుదురు, దీర్ఘాక్షం, ఆ ముఖం హృదయంలో నిలిచిపోవాలి కదండి. అందుకే శ్రీ వెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం అంటాడు అనంతాళ్వారు. ఆ ముఖం హృదయంలో ధ్యానించాలి. రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన వదనం, ఆ వదన శోభ చూపిస్తున్నాడు ఇక్కడ. సుందర భ్రూలలాటం, అందమైన కనుబొమలు నుదురు కలిగి కనుబొమల క్రింద దీర్ఘాక్షం, విశాలమైన నేత్రములతో భాషిస్తున్నాడు. ఇదే అంటాడు హనుమంతుడు, రామ కమలపత్రాక్ష. అందుకే దీర్ఘాక్షం, చారు నాసాపుటం, అందమైనటువంటి నాసిక, ముక్కు కలిగినటువంటి వాడు. అమల మణిశ్రేణిక దంతపంక్తి, ముత్యాల వలె శుభ్రముగా తెల్లగా ప్రకాశిస్తున్న పలువరస కలవాడు, అంటే చిరునవ్వుతో ఉన్నాడు ఇక్కడ. నిరంతర మందస్మితుడు. రామచంద్రమూర్తి గురించి వర్ణిస్తూ వాల్మీకి అనేక చోట్ల స్మితవదనం అనే మాట చెప్తూనే ఉంటాడు. దేవతలకు ఎప్పుడు నవ్వు చూపిస్తుంటారండి. ధరస్మేర ముఖాంబుజ ఎక్కడో విన్నట్టుంది కదా. దేవతల్లో ఎప్పుడు నవ్వు వర్ణిస్తారు, మనకి అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాం. నవ్వు ఆనందానికి సంకేతం, ప్రసన్నతకు సంకేతం. ఆనందం ఎక్కువైతే పగలబడి నవ్వుతారు. ప్రసన్నమైన ఆనందం, సాత్విక ఆనందానికి సంకేతం చిరునవ్వు. ఆ చిరునవ్వు చెదరదు ఎప్పుడు రామచంద్రమూర్తి యొక్క వదనంలో, అది తెలుసుకోవాల్సింది. అందుకే చిరునవ్వు ముంగురులో మరి కన్నుల తేటో వర త్యాగ రాజనుత వందనీయ ఇటువంటి సొగసు చూడ తరమా అని. ఆ సొగసు చూడ తరమా అని రాముడి సొగసు గురించి అన్నారు. ఆ సొగసు మనం చూడలేక తీసుకొచ్చి ఎవరెవరికో అంటగట్టి ఆ పాటలు పాడేస్తున్నాం ఇప్పుడు. అది కూడా బాధ. ఏమిటంటే త్యాగరాజకీర్తన పాపులర్ చేశాను నేను చెప్తాడు. దేవుని బాగుందండి, సూర్యుని వెలుగులోకి తెచ్చానంటే అనిపిస్తుంది. త్యాగరాజకీర్తన మనం ఆ పాపులర్ చేసి దానికి తీసుకొచ్చి పనికి మాలినటువంటి వ్యక్తుల మీద పాడేది. త్యాగరాజు చూసిన సొగసేది. అందుకే లావణ్య రామ అనే కీర్తనలో చెప్తాడు, నీ సొగసు, నీ దినుసు, నీ మనసు వేరే. ఏం అందమైన మాట అన్నాడు. నీ సొగసు, నీ మనసు, నీ దినుసు. దినుసు తెలుసా? తెలుగు మర్చిపోయాం, అది వచ్చింది బాగా. దినుసులండి
కొంచెం పచారీ కొట్లు గుర్తొస్తుంది కదా. దినుసు అంటే ఒక వస్తువు. నీ మనస్సు, నీ సొగసు, నీ దినుసు వేరే అన్నాడు. ఏం అద్భుతమైన మాట. నీ సొగసు అంటే కనబడే రూపం, నీ మనస్సు అంటే నీ ఆంతర్యం, నీ దినుసు అంటే నీ అసలు సబ్జెక్టు. అసలు సబ్జెక్ట్ అంటే ఆత్మతత్వం, తత్వస్వరూపం. ఇవి వేరే దైవములందు కాననురా అన్నాడు ఆయన. అక్కడ తెలుసుకోవాల్సింది. ఇంకెక్కడ కనబడతాయి అవి? అందుకే లావణ్య రామ, లావణ్యమే రాముడు. లావణ్యం అంటే అర్థం ఏంటి? సౌందర్యం కదా. అతిలోక లావణ్యం అయింది. అందుకే రామ అంటే అందగాడు. ఇందాక చెప్పాం కదా. లావణ్యం బాగా ఉంటే అర్థం ఏంటి? అందగాడే. అందుకే లావణ్యం ఎక్కువ ఉంటే లలిత అంటారు, అందం ఎక్కువ ఉంటే రామ అంటారు. రెండో ఒకటే కనుక లలితయే రాముడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అమ్మవారిని ఆరాధిస్తున్నామన్నా, రాముడిని ఆరాధిస్తున్నామా అన్న, అందాన్ని ఆరాధిస్తున్నామని అర్థమండి. బ్యూటీ వర్షిప్, అందాన్ని ఆరాధించడం. అందాన్ని ఆరాధించడం దౌర్భాగ్యపర్థాలను తీయకండి. అందము, ఏ అందం శాశ్వతమో, ఏ అందం సత్యమో, ఏ అందము శివమో ఆ అందం. సత్యం శివం సుందరం. ఆ అందమే ఆనందం. అదే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పబడుతున్నది. ఆనంద స్వరూపమైనటువంటి ఆ లావణ్యమైనది, అదే ఆ సౌందర్యంలో చూపిస్తున్నారు. అందుకు ఇప్పటి వరకు ముఖవర్ణనే జరుగుతుంది చూడండి. అమలమణి శ్రేణికా దంతపంక్తిం, చిరునవ్వు. ఎవరైనా నవ్వుతూ చూశారనుకోండి, మనల్ని వెంటనే ఏమనుకుంటాం? అమ్మయ్య, వాళ్ళు మన పట్ల ప్రసన్నంగా ఉన్నారని. తెలిసిన ముఖమే, వెళ్ళగానే నవ్వకుండా తిరిగారు అనుకోండి, ఏమైందండి అంటే నవ్వు దేనికి? మనపై వాళ్ళ సుముఖత్వానికి సంకేతం. కనుక రాముడిని నవ్వుతున్నట్టు మనం భావిస్తే అర్థం ఏంటి? రాముడు మన పట్ల అనుకూలంగా ఉన్నా అని అర్థం. అందుకే ధ్యానించేటప్పుడు నవ్వు కలిగిన దేవతని ధ్యానించాలి. మనల్ని చూసి ఆయన నవ్వుతున్నాడంటే మనల్ని అనుగ్రహిస్తున్నాడని అర్థం ఇక్కడ. అందుకే అమలమణి శ్రేణికా దంతపంక్తిం బింబోష్టం. పెదవులు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. దొండపండు వంటి ఎర్రని పెదవులు కలవాడు. కంబు కంఠం, వదనం నుంచి కంఠానికి వచ్చారు. కంబు కంఠం అంటే శంఖము వంటి కంఠము గలవాడు. అంటే ధ్వని కూడా శంఖంలా గంభీరంగా ఉందో ఒకటి అర్థం. కంబు కంఠం అంటే శంఖానికి మధ్యలో 3 గీతలు ఉన్నట్లుగా కంఠంలో కూడా 3 గీతలు ఉంటాయి. ఉత్తమ పురుష సాముద్రిక లక్షణాల్లో అదొకటి. అందుకు కంబు కంఠం కఠినతర మహోరస్కం. వక్షస్థలం విశాలంగా గట్టిగా ఉందిటండి. ఆజాను బాహు, మోకాళ్ళ వరకు ఉన్నటువంటి చేతులు గలవాడు. ముష్టిగ్రాహ్యావలగ్నం, విశాలమైన వక్షస్థలం, సన్నని నడుము. ఎలాంటిదని? ముష్టిగ్రాహ్య, పిడికిట్లో ఇమిడేటంత నడుముట. ఇదంతా వాల్మీకి వర్ణిస్తారండి ఇక్కడ. మొట్టమొదటి బాలకాండలోనే వాల్మీకి గుణాలు ఉన్నవాడు ఉన్నాడా అంటే నారదుడు అందుకుని ఆ 16 గుణాలకు మరో 16 గుణాలు గలుపుతాడు. మొత్తం 32 గుణాలు. ఇది పట్టుకుని త్యాగరాజస్వామి వారు 32 లక్షణములు గల రామునికి ప్రదక్షిణ సేతము రారే అని కీర్తన రచించాడు ఆయన ఇక్కడ. ఆ 32 లక్షణాల్లో రూప సౌందర్య వర్ణన చాలా కనబడుతుంది. ఆ రూప సౌందర్యంలో ఆ సన్నని నడుము కూడా వర్ణించారు. పృథు జఘనం ఉదారోరు జంఘాంగ్రమీళే, విశాలమైన పిరుదులు, చక్కని కాలిపిక్కలు, అద్భుతమైన పాదములు కలిగిన రామచంద్రమూర్తికి నమస్కారము. దీని నుంచి శిరస్సు నుంచి పాదముల వరకు రామమూర్తిని తెచ్చి మన హృదయంలో పెట్టేశాడండి శంకర భగవత్పాదుల వారు. భక్తి శ్రద్ధలో విన్నవారికి ఈ శ్లోకంలో రామ సాక్షాత్కారం జరుగుతుంది, అందులో సందేహం లేదు. ఇప్పటి వరకును పట్టాభిరామ, విష్ణురామ, తత్వరామ దర్శనాలయ్యాయి. కళ్యాణరామ మళ్ళీ చివరిలో ఈ చెప్పడం వల్ల మీకే సులభం, ఎన్ని చెప్పాం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ భావాల్లోకి వెళుతున్నాం. జానాతి రామ తవ నామ రుచిం మహేశ, జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం, జానాతి దుర్బల పరాక్రమమీశచాపో, జానాత్యమోఘ పటు బాణగతిం పయోధి. ఇప్పుడు రామాయణ కథలోకి వెళ్ళిపోతున్నామండి. ఒక్కొక్కప్పుడు రామ రూపాలు చూపిస్తాడు. కొన్ని శ్లోకాల్లో రామాయణంలోకి వెళ్ళిపోవచ్చు. మనం మొత్తం రామాయణం చెప్పుకునే పుణ్యం కూడా సంపాదించవచ్చు ఇక్కడ. అయితే కొందరు అడిగారు, ఏమంటే మీరు ఏ శ్లోకం నెంబర్ చెప్తున్నారు రాసుకుంటామని. పుస్తకాలు దొరికిన వాళ్ళు చేయొచ్చు, కానీ అది రసభంగం అవుతుంది. ఒక దగ్గర ఉన్న శ్లోకాలు గుర్తు చెప్పట్లేదండి. ఒక ఆశ్వాసం నుంచి మరొక ఆశ్వాసంలో ఉన్న శ్లోకం కూడా తెచ్చుతున్నాం ఇక్కడ. అది అంటే ఇదే భావానికి దగ్గరగా ఉన్న మరొక శ్లోకం అక్కడి నుంచి తెచ్చుకుని ఆ రెండో ఒక చోట తెచ్చి ఆ కుస్తీలని నేను పడతాను చాలు, మీరు ఆనందించండి. అది ఇక్కడికి తీసుకొచ్చి చెప్పడంతో భావం తాలూకా ఫ్లో దగ్గరికి వస్తుంది. అందుకోసం అలాంటి ఒక కంటిన్యూటీ, ఆ తాదాత్మ్యం కలగడం కోసం అలాంటి ఒకే భావం చెప్పినటువంటి కొన్ని శ్లోకములను ఒక దగ్గరికి తెచ్చుకుంటున్నాం. అది మరొక ఆశ్వాసంలో ఉండవచ్చుగాక, అలా తెచ్చుకుంటున్నాం కనుక ఈ గుత్తి మంచిది. జానాతి రామ తవ నామ రుచిం మహేశ. ఇందులో రాముడు గురించి ఎవరెవరికి తెలుసో చెప్తున్నాడు ఇక్కడ. రామా, నీ నామ రుచి మహేశ్వరుడికి తెలుసు. మహేశ్వరుడు అంటే ఎవరు? శివుడు. ఇలా ఎందుకు అడుగుతామంటే నోరారా పేరంటే పాపం పోతుందని, అప్పుడు కూడా మూసుకోక్కర్లేదు. మహేశ్వరుడు అంటే ఎవరండి? శివుడు. ఇది తెలుసుకోవాలి.
అంతేగాని మా ఆవిడ రైడ్కి రమ్మంది వచ్చాను కానీ నాకు వీటి మీద ఇంట్రెస్ట్ లేదండి అని కాదు. అయినా సరే మీ ఆవిడకి దండం పెట్టాలి, ఎందుకంటే ఇలాగైనా చెవిలో పడితే పాపాలు పోయి తర్వాత ఎప్పుడు శ్రద్ధగా గ్రహించగలిగే శక్తి అయినా వస్తుంది. అందుకు ఈ వాటిలో ఒక్కొక్కడు చూడండి. జానాతి రామ తవ నామరుచి మహేశ, నీ నామము రుచి మహేశ్వరుడికి తెలుసు. జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం, నీ పాదముని యొక్క ప్రభావము గౌతముడి భార్యకి తెలుసు, అంటే అహల్యాదేవికి తెలుసు. జానాతి దోర్బల పరాక్రమం ఈశచాప, నీ యొక్క భుజ బలం ఎంతో శివుని చాపానికి తెలుసు. జానాత్యమోఘ పటు బాణగతిం పయోధిహి, నీ బాణముల యొక్క గమనం ఎలాంటిదో సముద్రానికి తెలుసు అన్నాడు ఇక్కడ. అంటే రామాయణంలో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయాడు చూడండి. ఇక్కడ మొత్తం చెప్పాలంటే క్రమం కనిపిస్తుంది. నామరుచి మహేశ్వరుడికి తెలుసుట, ఇది తెలుసుకోవాలి. అంటే శివుడి యొక్క గొప్పతనం, ఆయన భక్తి ఎంతటిదంటే రాముడి నామరుచి ఆయనకి తెలుసు అన్నాడు ఇక్కడ. ఇది గొప్ప విషయం ఏంటండి. రాముడు అర్థం కావాలంటే శివుడికి తెలుసు, శివుడు తెలియాలంటే రాముడికి తెలుసు. అందుకే రామేశ్వర చాలా విశేషం, వాళ్ళిద్దరికి అనుబంధం ఉన్నది. అందుకే శివుడికి తెలుసుట రామనామం యొక్క రుచి ఇంకెవరికి తెలియదు, ఇది తెలుసుకోవాల్సింది. ఎవరైనా రా అని అంటే మా అంటారేమో అని శివుడి పెడతట్టండి చెవి. వాడు కర్మకాలి రాజా రాక్షస అంటే చీపో అంటట్టు ఆయన. రా అంటే మా అంటామని చేయబెడతాడు, అంత ఇష్టానికి. కనుక రామ అంటే మహా ఇష్టం. అందుకే రామ మంత్రానికి గురువు ఆయన. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామే తీరమే మామే మనోరమే చదువుతున్నారు కదా. ఇప్పుడు ఆ మంత్రానికి వ్యాఖ్యానం చేద్దాం. ఇది ఇందాక రామాయ రామభద్రాయ పట్టుకుని అయిపోయింది. ఇప్పుడు శ్రీరామ రామ రామేతి చెప్పుకుందాం. ఇది మహామంత్రం కదా. ఇది తారక మంత్రంగా జపం చేయడం ఉందండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇందులో విశేషం ఏంటంటే శివుడు చెప్తున్న మాట పార్వతీదేవికి. ఈ శ్లోకానికి ముందు బయట అర్థం చూద్దాం, తర్వాత లోపల మంత్రార్థం వెళదాం. సిద్ధమే కదా, లోతుకెళ్ళాలిగా. అందుకు సిద్ధమైతే సిద్ధం, సరేనా? లేకపోతే దాటిద్దామా? సరే అయితే చాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఇది మన పార్వతీదేవితో శివుడు అంటున్నాడు. ఆవిడ్ని రెండు విధాలుగా సంబోధించారండి. మనోరమే వరాననే, భార్యతో ఎంత చక్కగా మాట్లాడాలో శివుడికి తెలుసు. లేకపోతే సంబోధన ఏమిటి ఇలా అనకుండా ఎంత చక్కగా అన్నాడండి. మనోరమే వరాననే, ఇది సంబోధన. మనోరమే అంటే నా మనస్సుకు ఆనందం కలిగించే పార్వతీ, వరాననే శ్రేష్టమైన ముఖము కలవు పార్వతీ. నేను ఎప్పుడూ కూడా శ్రీరామ రామ రామ అంటూ రమే రామే, రాముడిలోనే ఆనందిస్తూ ఉంటాను. రాముడిలోనే ఆనందిస్తానంటే రాముడితో తాదాత్మ్యం చెందిపోతాను నేను. ఆ తాదాత్మ్యంతో ఆనందిస్తాను. ఆ తాదాత్మ్యానికి రామనామం దారి. అదే శ్రీరామ రామ రామ అంటూ రమే రామే, అంతే రాముని యందు రమిస్తున్నాను. ఆ శ్రీరామ రామ రామ అంటే సహస్రనామ తత్తుల్యం, 1000 నామాలతో అది సమానం. రామనామం 1000 నామాలతో సమానం. ఓ వరాననే అన్నాడు. ఇప్పుడు అర్థమైపోయింది కదా. శ్రీరామ రామ రామ అంటూ ఓ వరానన ఓ మనోరమ, రాముని యందే నేను ఆనందిస్తూ ఉంటాను, అది 1000 నామాలతో సమానం, ఇది అన్నాడు. ఇది మనకు మంత్రం ఎలా అవుతుందండి? ఒక ఆయన చక్కగా అడిగాడు. అలా అడిగితే బాగానే ఉంటుంది. వరాననే మనోరమే అంటే ఆయన ఆవిడతో మాట్లాడాడు. ఇప్పుడు వరాననే మనోరమే అంటే మనం ఎవరితో చెప్తున్నామని ఇక్కడ ఉంది అందమంతా. అందుకే ముందు సంస్కృత భాష గొప్పతనాన్ని కీర్తించామంటే కొంచెం అటెన్షన్ పే చేస్తారని ఆశ, మరేం కాదు. ఇక్కడ మనోరమే అంటే స్త్రీలింగంలో స్త్రీలింగ శబ్దం పుంలింగ శబ్దం ఉంటాయి కదా. స్త్రీలింగంలో మనోరమే అంటే ఓ మనస్సుకు ఆనందం కలిగించే దానా అని సంబోధన. వరాననే అంటే అందమైన ముఖము గల దానా, ఇది స్త్రీలింగంలో సంబోధన ప్రథమ అండి. అందుకే నేను విభక్తులు చెప్పుకున్నాను దేనికైనా మంచిదని. ఇది స్త్రీలింగ శబ్దానికి చెప్తే సంబోధన ప్రథమైపోయింది. దీన్ని పుంలింగంలోకి మార్చితే అంటే మనోరమ వరాననః అవుతుంది. ఇక్కడ పుంలింగంలోకి మార్చితే సప్తమీ విభక్తి అయిపోతుందండి. మనోరమే వరాననే అంటే సప్తమీ విభక్తి. సప్తమీ విభక్తి అంటే తెలుసు కదా. అందున్నన్, అందు అందు అంటే దాంట్లో, అది అర్థం అనమాట. దాంట్లో దాని అందు అని అర్థం. ఇప్పుడు అర్థమైంది కదా. రమే రామే అంటే నాకేం చెప్పాము, రమే రామే అనేది పుంలింగంలో సప్తమీ విభక్తి కనుక రాముని యందు రమిస్తున్నాను అన్నాడు కదా. ఇప్పుడు మనోరమే వరాననే పుంలింగంలోకి తీసేసేయండి. తీస్తే మనోరముని యందు వరానుని యందు రామ రామ అంటూ ఆనందిస్తున్నాను అని. ఇప్పుడు మనోరమ వరారన ఎవరి లక్షణాలు అయిపోయాయి? రాముడి లక్షణాలు అయిపోయాయి. ఇప్పుడు ఈ శ్లోకం మారిపోయింది. అర్థం చూడండి. పార్వతీదేవిని అర్థం పోయింది మన దగ్గరికి వచ్చినప్పటికీ.
వచ్చి ఏమొచ్చింది? మనోరమే, మనస్సుకు ఆనందం కలిగించే రాముని యందు, అందమైన ముఖము కలిగిన రాముని యందు నేను ఎప్పుడూ ఆనందిస్తున్నాను. ఎలా ఆనందిస్తున్నాను? శ్రీరామ రామ రామ అంటూ ఆ మనోరముడు వరానుడైన రామునే ధ్యానిస్తూ ఆనందిస్తున్నాను. అలా ఆనందిస్తే అదే 1000 నామాలతో సమానం. ఇప్పుడు అర్థం మారిపోయింది చూసారు కదా, అది ఈ శ్లోకంలో ఉంది. ఇప్పుడు పరిశీలించండి ఎంత అద్భుతం ఉంది ఇక్కడ. అందుకే తారక మంత్రం అయిపోయింది. ఇందులో విశేషం ఏంటంటే రామతత్వాన్ని 2 మాటల్లో చెప్పాడు. రాముడి రూపం వరాననం, రాముడి తత్వం మనోరమం. ఇది తెలిసింది కదా. రాముడి రూపము అందమైన ముఖము కలిగిన బాహ్య రూపం, ఆయన తత్వము మనస్సుకు ఆనందం కలిగించేటువంటి రూపము కనుక మనోరమే. కనుక మనోరమే వరాననే రామే, మనోరముడు వరానుడైన రాముని యందు రామ 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 అంటూ ఆనందిస్తూ ఉంటాను. అలా 3 మార్లు రామం అంటే 1000 నామాలతో సమానము అన్నాడు ఇక్కడ. చూసారా? అందుకే మరొక మంత్రం వచ్చిందండి. ఎవరికి ఇది మంత్రం అనిపిస్తుందంటే శ్రద్ధగా విన్నవారికి. పొరపాటున నిజంగా దీన్ని మంత్రంగా చేసి చూడండి, ఎన్ని అద్భుతాలు సాధించవచ్చు. 1 గంట కదలకుండా రామనామం కూర్చుని చెయ్యగలిగితే వచ్చే ఎనర్జీ వేరే. గంట కూర్చోగలిగితే చాలా మంచిది. మా త్యాగరాజస్వామి వారు అంటారు, 1 నిమిషం చాలయ్యా రామనామం చేస్తే అన్నాడు. తెలుసా? 1 నిమిషం చాలు. అది ఎలా చేయాలట? తెలిసి 1 నిమిషం చేస్తే చాలని చెప్పాడు. ఇది చాలా బాగుందండి. 1 మినిటేగా. అది అంత కష్టమో ఆయనకు తెలుసు, ఎందుకంటే సాధకుడు కనుక. కాలక్షేప ప్రాయాలకి 1 నిమిషమేగా అంటారు. సాధన చేసేవాడికి తెలుస్తుంది బరువు. తలపులన్నీ నిలిపి తారక రూపుని నిజతత్వార్థము తెలిసి రామచింతన చేయవే మనస. తెలిసి రామచింతనతో నామము చేయవే ఓ మనస. అది ఎలా చేయాలట? తలపులన్నీ నిలిపి. అది మహా కష్టం. నిమిషమైన, అక్కడ నిమిషం అంటే తక్కువ అనుకున్నారా? 60 సెకండ్లండి. ప్రపంచమంతా తిరిగి వస్తుంది. ఇక్కడ కూర్చున్నా నిమిషం శ్రద్ధగా విన్నా చాలు. కానీ ఇప్పుడు ఎంత తిరుగుతుంది? ఈ నిపుణులైనా 9కి ముగిస్తాడు లేదో, ఈ దోరు చూస్తుంటే 9:30 అవుతుందేమో. ఏం చేస్తామో ఏమిటో, మనస్సు ఉండదు అక్కడ. ఏం చేస్తాం? కనుక అదంతా నిలిపి నిమిషమైన తారక రూపిని నిజతత్వార్థము తెలిసి రామచింతనతో. తెలిసి చేస్తే అంత శక్తి. ఏమైనా తెలిసన్నా తెలియకన్నా ఫలితం ఉంటుందండి, ఉండకుండా పోదు. కానీ తెలియకుండా చేస్తే తెలిసి చేసినంత ఫలితం రాదు, అందులో సందేహం లేదు. ఏదో తెలియకుండా చేస్తే పాపాలు పోయి తర్వాత జన్మలేనని తెలిసి చేస్తాం. అందుకు కొన్నాళ్ళు చేస్తే అప్పుడు తెలుసుకుంటాము. చేస్తూ ఉండాలి. అందులో ఏముందో మనకేం తెలుసు? అది ఎనర్జీ. మాత్ర డాక్టర్ ఇచ్చాడు, వేసుకో అంతే. అది ఎలా జ్వరం తగ్గిస్తుంది, ఎలా కలిపాడో నీకు అనవసరం. ఆ రామలో అంత ఉంది. రామలో ఎంత ఉందో రేపో మాపో మనకి ఇంకా తెలుసుకుంటాం. అప్పుడు ఇంకా మధురంగా ఉంటుంది. పైగా ఒక మంత్రానికి అర్థం తెలుసుకుంటే జపం చేసిన ఫలితం వస్తుందిట. అందుకే మంత్రార్థం చెప్తూ ఉంటే ఆ మంత్ర దేవత విని ఆనందిస్తుంది. ఇక్కడ మీరందరూ విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ రాముడు విని ఆనందిస్తున్నాడు, హనుమంతుడు కూర్చుని వింటున్నాడన్న స్పృహ నాకుంది. తెలుసుకోండి ఇక్కడ. ఆ భావనతో మనం విందాం. రామ 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 3 మార్లు అని అంట. ఏంటండి 4 మార్లు అనకూడదా? ఈ రామ 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 మళ్ళీ 3 మార్లు అని. ఇది ఒక అద్భుతమైన నెంబర్. 3 మార్లు అంటే కాస్మిక్ నెంబర్ అండి. 3 అనేది కాస్మిక్ నెంబర్. ఇప్పటికీ ముమ్మాటికి ఆ మాటే అంటాం. ముమ్మాటికి అంటే అర్థమైందే కదా, కాస్మిక్ నెంబర్. వేలం పాట కూడా 3 సార్లు పడతారు, నాకు తెలియదు అది. కానీ సృష్టి అంతా 3. త్రిపుర, విక్రమ అంటే 3. ఆ 3 మార్లు అనడంలో విశేషం. ఎంత రాముడు అన్న మా సీతమ్మ లేకుండా ఎలాగ, అందుకే శ్రీ రామ రామ. అక్కడ శ్రీ అంటే సీతమ్మ, ఈ శ్రీ రామ రామ రామ, దీన్నే శ్రీ రామ రామ రామ, శ్రీ రామ రామ రామ. అందుకు 3 చాలా గొప్పది కనుకనే రామాయ రామభద్రాయ రామచంద్రాయ 3 పెట్టాడు. శ్రీరామ జయరామ జయ జయ రామ. మంత్రంలో 3 పెట్టడంలో విశేషం ఏంటంటే, ఈ 3లో 3 × 3 9. అదేంటో తర్వాత చూద్దాం. ఆ తత్వం అంతా. రామ అంటే ఇంత ఉందా అండి? రామలో యోగశాస్త్రం ఉంది తెలుసా? హిందూ ధర్మంలో అనేక జన్మలు పుణ్యం ఉంటే కానీ పుట్టరు. అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే సులభంగా ఒక్క రామనామంతో ధరించగలిగిన విద్య పెట్టాడు. అది ఎలా అవుతుందంటే చేసిన వాడికి తెలుస్తుంది. కేవలం విమర్శించుకుంటూ తిరిగి అహంకార పూర్తులకు పాపాత్మలకు ఎక్కడ తెలుస్తుందండి? సాధన చేసేవాడికి తెలుస్తుంది, దిగినవాడికి లోకి తెలుస్తుంది, తినేవాడికి రుచి తెలుస్తుంది, సాధన చేసేవాడికి మంత్రం అనుభవానికి వస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. అలాంటి సాధనా దృష్టితో చూస్తే రామనామం మహిమ తెలుసుకోవాలి. అదే మనకి వేదంలో చెప్తున్నాడు. 7 మహామంత్రములు ఒక ఎత్తు, రామనామం ఒక్కటి ఒక ఎత్తు అని చెప్పాడు. అదేమిటో తర్వాత రామమంత్ర వ్యాఖ్యానం శంకరుల ఆధారంగానే తెలుసుకుందాం. మొత్తానికి రామ రుచి ఎవరికి తెలుసు? శివుడికి తెలుసు. మర్చిపోలేదు, అక్కడ ఉన్నాం. అదే విశ్వనాథ వారు ఒక మాట అంటారు. పావు మెరుంగు బ్రహ్మ సగపాలును మాత్ర మెరుంగు పార్వతీ దేవియు తెల్లము నీ వెరుంగు దుబు రామ మహత్తు కృత్స్నము అన్నారు ఇక్కడ.
విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షం శివుడికి అంకితం చేశారు. నాకే ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతావేమో, నీకు ఎందుకు ఇస్తున్నానో చెప్తున్నాను విను శివ అన్నాడు. రాముడు గురించి తత్వము బ్రహ్మకి పావు భాగం తెలుసుట. రామలో ఉన్న తత్వము అసలు స్పిరిట్ బ్రహ్మదేవుడికి పావు భాగం తెలుసు. పావు నెరుంగు బ్రహ్మ సగపాలును మాత్రమెరుంగు పార్వతీదేవి. అందులో సగం తెలుసు పార్వతీదేవికి. తెల్లము నీవెరుంగుదువు సంపూర్ణంగా తెలిసిన వాడు శివుడు ఒక్కడేటి, ఇంకోడు కాదుట. కనుక రామనామ తత్వము శివునికి సంపూర్ణంగా తెలుసు, పార్వతికి సగం తెలుసు, బ్రహ్మగారికి పావు తెలుసు. ఇంకా మనకు నమో నమః చెప్పడానికి ఏమున్నది? మనకు తత్వం తెలియకపోయినా రామ అనడం తెలిస్తే చాలండి, ధరించగలం ఇక్కడ. అందుకు రామతత్వం చెప్పాలంటే శివుడికి తప్ప ఇంకొకరికి సాధ్యం కాదు. ఆ కారణం చేతనే ఆ నామ మహిమ తెలిసిన మహానుభావుడై ఆ శివుడు హనుమంతుడై ఆ రామభక్తులు మనకి ప్రచారం చేస్తూ ఉన్నాడు. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అందుకే ఆ సంపూర్ణమైన శివుడికి తెలిసయ్యా నీ యొక్క తత్వము అన్నారు ఇక్కడ శంకరులు. జానాతి రామ తవ నామరుచిం మహేశ జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం. నీ పాదముల యొక్క ప్రభావం ఎలాంటిదో అహల్యాదేవికి తెలుసు. ఎందువల్ల? ఆవిడ రాయి పడి ఉంటే ఆయన పాదం తగిలి శుద్ధమైపోయింది కదా? కాదుట, పాదం తగలలేదండి. ఇంకా తెలుసుకోవాల్సింది రామాయణం ప్రకారంగా పాదం తగలలేదు అసలు. ఆవిడ గౌతమ్ మహర్షి ఇచ్చినటువంటి, అందరూ శాపం అంటారు కానీ ఆయన ఒక ప్రాయశ్చిత్త విధానం బోధించి వెళ్ళిపోయాడు. నువ్వు చేసిన తప్పుకి ఇది ప్రాయశ్చిత్తం, దానితో నువ్వు పవిత్రురాలు అవు, అప్పుడు నీకు యోగ్యత వస్తుంది, అప్పుడు మన ఇద్దరం కలిసి మళ్ళీ ఉందాం. ఎందుకంటే తపస్వికి భార్యగా తపస్వినిగా ఉన్న నువ్వు ఒక తప్పు చేత ఆ తపశ్శక్తి పోయింది, అందుకు నీకు పద్ధతి నేర్పుతున్నాను నేను అంటూ ఆయన ఏం చేశాడంటే భస్మశయన దీక్ష వహించు అని చెప్పాడు. ఇది ఒక రహస్యం అండి. సాధారణంగా మన పాటలు అలవాటైపోయి రాతి నేను అతికి చేసిన పాదం నిజమే, కానీ చేసిన పద్ధతి ఏంటి? నువ్వు రాయిపో అని గౌతముడు చెప్పించగలవు, టపీమని రాయి అయిపోయి మళ్ళీ తర్వాత రాముడు వచ్చి పాదం తగిలించగానే టంగ్ మన సీత అయిపోయిందని సినిమా లెవెల్లో ఆలోచించకండి. ఇక్కడ స్త్రీ అయిపోయిందని ఆలోచించకండి. ఇందులో ఒక పద్ధతి ఉంది. నువ్వు మహాత్మురాలివి కానీ కొంచెం మోహంతో తప్పు చేసావు, దాంతో తపస్సు క్షీణించిపోయింది నీకు. మళ్ళీ నువ్వు పవిత్రురాలివి కావాలి అంటే తప్పు చేసేవని వదిలిపెట్టడం కాదు, ఆ తప్పును దిద్దుకునే మార్గం చూపించాడు గౌతమ మహర్షి. మహర్షులకు మళ్ళా కోపతాపాలు ఉండవండి. ఆ మార్గం చూపిస్తూ ఒక దీక్షను బోధిస్తాడు. ఇది తెలియాలంటే ధర్మశాస్త్రాల పరిచయం ఉంటే తెలుస్తుంది. యాజ్ఞవల్క్య స్మృతిలో ఒక ఉత్తమురాలైన స్త్రీ ఒక తప్పు చేస్తే ప్రాయశ్చిత్త విధి చెప్పాడు. అదే అక్కడ ఉంది ఆ శ్లోకాల్లో రామాయణంలో. అదేమిటి అంటే భస్మసాయి తప్యంతి భస్మసాయిని అంటాడు అక్కడ వాల్మీకి. తప్యంతి భస్మసాయిని, భస్మశయనం. దీనికి మన వాళ్ళు ఎలా అనువదించారంటే దుమ్ము కొట్టుకుపోతూ ఉన్నారు. దుమ్ము కాదు అది, భస్మం అంటే యజ్ఞాగ్ని నుంచి వచ్చిన భస్మం. దాన్ని ధరించి దాని చుట్టూ వేసుకుని ఇంద్రియాలను అంతర్ముఖం చేసి రాయిలా కూర్చుందిట. రాయిగా కాదు, రాయి వలే. రాయి వలే కూర్చోండి, స్టబర్ స్థిరంగా కూర్చుంది. అంటే ఇంద్రియాలు ఇంకా బహిర్ముఖం లేవు, అంతర్ముఖం అయిపోయి. ఇంద్రియాలు బహిర్ముఖమైతేనే కదా ఇది అందంగా ఉంది, ఇది బాగుంది అని మోహంలో పడతాం. మోహం నియంత్రించడానికి గాను అంతర్ముఖమయ్యి ఎలా ఉన్నదంటే వాతభక్ష నిరాహార, గాలిని భోంచేస్తుంది. గాలిని భోంచేయడం అంటే అప్పుడైనా అర్థం చేసుకోవద్దు. రామాయణంలో చెప్పాడు వాతభక్ష, గాలిని భోంచేయడం అంటే ప్రాణాయామ దీక్షతో ఆహారాదులు అవసరం లేకుండా అంతర్ముఖురాలి సాధన చేస్తుంది. ఎవరు? అమ్మ అహల్య, మహాపవిత్రమూర్తి ఆ తల్లి. ఆ విధంగా తపస్సు చేస్తూ ఉండగా అప్పుడు చెప్పాడు, నువ్వు రాముడు వస్తాడు, వచ్చిన తర్వాత ఆయనకు నువ్వు ఆతిథ్యం ఇస్తావు, అప్పుడు నువ్వు పవిత్రాలు అవుతావు అన్నాడు ఇక్కడ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇది ఎప్పుడు జరిగింది ఈ కథ? రాముడు పుట్టకముందు. ఇదే రహస్యం. అంటే రాముడు పుట్టకముందే రాముడు పుడతాడని తెలిసిన ఒక మహర్షి ఉన్నాడు. ఆయనే కాదండి, శరభంగుడు, సుతీక్ష్ణుడు, అగస్త్యుడు, వీళ్ళందరూ రాముడు పుట్టకముందు నుంచి రాముడి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. అమ్మ శబరి కూడా అప్పటి నుంచి జపం చేస్తుంది. తాను ఏ దేవతను జపం చేస్తుందో ఆయన వచ్చేవారిని పోల్చుకుంది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇవన్నీ మాంతర్యాలండి. మొత్తానికి ఈ తల్లికి రాముడిని జపం చేయమని చెప్పాడు. రామమూర్తిని అనుగ్రహిస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరు? ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత రాముడు పుట్టడం, పెరగడం, రావడం జరిగింది. వచ్చినప్పుడు వింత జరిగిందిట. ఇది మనం ఒక్కసారి భావనలోకి వెళదాం. రాముడు అడుగు పెట్టాడు ఆశ్రమంలో, అంతే. ఆశ్రమంలో అడుగు పెట్టగానే ఆమె స్త్రీగా మారి కనబడింది ఇక్కడ. అంటే అప్పటి వరకు గౌతముడు ఇచ్చిన తపశ్శక్తికి నువ్వు సాధన చేసుకుంటావు. పోనీ నా సాధన నేను చేసుకున్నా ఎవరైనా చూస్తే భంగం కలుగుతుంది కదా అంటే ఇతరులకు నువ్వు కనబడవు అని చెప్పాడు గౌతముడు. అప్పుడు అమ్మవారు ఏం చేశారు? ఇంద్రియాలన్నీ మనస్సులోకి లాగి ఆ మనస్సును బుద్ధి అందు కలిపి బుద్ధిని భగవంతుడిలో పెట్టారు. ఇది ఒక ప్రాసెస్ అండి. ఇది భగవద్గీతలో ఎక్కువ ఉందిలేండి, నేను దాన్ని వివరించను. ధ్యానయోగం చేసింది ఆవిడ. ఇంద్రియాలు ఇంకా బహిర్ముఖం లేవు ఆవిడికి. అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖం అయిపోయి బుద్ధిని పరతత్వం అనేది పెట్టింది. అలా ధ్యానం చేస్తుంది.
ఇప్పుడు రాముడు రాగానే ఆవిడికి ఇంద్రియాలు పనిచేసాడు. ఒక్కసారి ఇన్నేళ్ళు కట్టుబడిపోయిన ఇంద్రియములు ఇప్పుడు చైతన్యాన్ని పొందాయి. ఎందువల్ల అంటే ఎవడిని హృదయంలో ధ్యానిస్తూ ఉన్నదో వాడే ఎదురుగా రాగానే లోపలికి వెళ్ళిన ఇంద్రియాలు బయటకు వచ్చేటండి. ఇది చూపిస్తున్నాడు అన్నమాట. ఎంత అద్భుతమైన భావం. ఇది తెలియాలంటే ధ్యానము యోగము తెలియాలి. అవి తెలిసి రామాయణం చదివితే మధురంగా ఉంటుంది. అది పరిస్థితి. అప్పుడు ఎదురుగా కనబడ్డాడు నారాయణుడు. అయితే రామా అని పాదాలకు దండం పెట్టింది. నిజానికి ఆవిడికి ఎలా తెలిసిందండి ఈయనే రాముడని? గౌతముడు ఫోటో ఇచ్చి వెళ్ళాడా? ఇది మనం ఆలోచించాలి. అక్కడ ముగ్గురున్నారు ఆవిడికి ఎదురుగా. ఎవరెవరు? రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు. ముగ్గురు ఉన్నప్పుడు మీలో రాముడు ఎవరు అని అన్పేరు చేయలేదు ఆవిడ. రమ అని పాదాల మీద పడిపోయింది. ఇది ఎలా సాధ్యమైందండి అంటే ఏ సత్ చిత్ ఆనందమైన బ్రహ్మతత్వాన్ని ఆవిడ ధ్యానిస్తోందో ఆ తత్వం ఎదురుగా రాగానే ఆ లక్షణాలు ఆయనలో కనబడ్డాయి. ఆ సచ్చిదానంద లక్షణములు. కనుక పరబ్రహ్మ రూపు కడితే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు రాముడు. అందుకు ఆవిడ వెంటనే పోల్చుకుంది. ఇది రహస్యమైన అంతరార్థం. ఇక్కడ పోల్చుకుని రామ అని ఆతిథ్యం ఇచ్చింది. ఆవిడ శరీరం ఎలా వచ్చిందో విశ్వనాథ వారు చెప్తున్నారు. అందమైన పద్యాన్ని ఒక్కసారి భావన చేద్దాం. ఇప్పుడు శరీరం అంటే ఏముంటుందండి? శబ్దం వినడానికి చెవులు, రూపం చూడడానికి కళ్ళు, వాసన చూడడానికి నాసిక, రుచి చూడడానికి నాలిక, స్పర్శ పొందడానికి చర్మం. అంతే కదా. ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను? 5. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, టాంజెంట్స్. ఇవి పొందడానికి పనికొచ్చే ఇంద్రియాలు. ఇప్పుడు ఆ ఇంద్రియాల వరకు ఎటువైపు లోపలికి. ఎందుకంటే ఇదివరకు ఇవే ఇంద్రియాలు పతనం చేయించాయి. అందమైన శబ్దం, అందమైన రూపం అనుకుని తప్పు చేసినవి అంతర్ముఖమైన శుద్ధమైపోయి ఇప్పుడు ఇంద్రియాలు బయటకు వచ్చాయి. అప్పుడు కనిపించిన రూపం మోహించే రూపం కాదు, మోహాన్ని పోగొట్టే రూపం. ఆ రూపం చూడగానే ఇంద్రియాలు పనిచేయడం మొదలుపెట్టేట. ఒక్కొక్క ఇంద్రియం ఎలా పనిచేస్తూ వచ్చిందో ఇప్పుడు ఇంద్రియములు రాముని కోసం వచ్చాయి, రామునికి అర్పణముగా వచ్చాయి, నిర్మలమైన భావంతో వచ్చాయి. ఒక్కొక్క ఇంద్రియం ఎలా వచ్చాయో విశ్వనాథ వారు చెప్తున్నారు. ఒక్కసారి గమనిద్దాం. ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే, ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి, ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన అశ్వంబు ఘ్రాణేంద్రియంబు చెందే, ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే, ప్రభుమేని పైగాలి పై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చి. అంత తేలిగ్గా అర్థమవుతుంది కదా. రాముని తాకి వచ్చిన గాలి తగలగానే ఆ రాతికి స్పర్శ వచ్చిందిట. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి, ప్రభు మేని నెత్తావి స్వామి యొక్క శరీరపు సుగంధం, సుగంధిం పుష్టివర్ధనం, లేపనాల వల్ల వచ్చిన సుగంధం కాదండి, సహజ దివ్యమంగళ విగ్రహం గనక ఆ స్వామి యొక్క దివ్య పరిమళానికి ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన అశ్వంబు ఘ్రాణేంద్రియంబు చెంది, ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు గనవచ్చి రాతికి కనులు కలిగే. ఇంద్రనీలాల కుప్పలాగా ఉన్న రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే ఆ రాతి కళ్ళొచ్చేట. ఇలా సర్వేంద్రియములు వెలికి వచ్చాయి. ఎదలో ఉన్నవాడు ఎదుటుగా కనబడగానే ఎదలోకి వెళ్ళిన ఇంద్రియాలు ఎదుటికి వచ్చాయి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంతర్ముఖం బహిర్ముఖం అవ్వడానికి కారణం అంతర్ముఖమైన తత్వమే బహిరంగంలో కూడా కనబడ్డాం. ఎంత లోతైన అర్థం ఉన్నది. ఆ ప్రభుండే వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషత్ విధానమునికి అన్నాడు ఇక్కడ. ఆయనకి ఆతిథ్యం ఇచ్చి ఆ ప్రసాదం పుచ్చుకున్నాక హృదయంలో ఉపనిషత్తత్వం పొంగులు వారింది ఆ తల్లికి. ఈ విధంగా ఎప్పుడైతే అహల్య రామచంద్రమూర్తిని పోల్చుకుని ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడిందో వెంటనే గౌతముడు ఇచ్చాడు. గృహస్థులు ఏంది అతిథికి పూజ ఏమిటి? ఉభయులు కలిసి రామచంద్రమూర్తిని ఆరాధన చేసుకున్నారు. కనుక పాదము తాకడం కాదు, ప్రదేశంలో పాదం అడుగు పెట్టగానే ఈమె పాపమంతా పోయి పవిత్రురాలయ్యిందయ్యా అన్నాడు ఇక్కడ. అది రామ యొక్క పాదము యొక్క మహిమ. ఎటువంటి పాదమయ్యా అనేది? శూరా అహల్యను చూచి బ్రోచితివి, ఆ రీతి ధన్యు చేయవే శ్రీరామ పాదమా త్యాగరాజ గేయమా అని కీర్తించాడు మహానుభావుడు త్యాగరాజ స్వామి. శూరా అహల్యను చూచి బ్రోచితివి, ఆ రీతి ధన్యు చేయవే. అలాగా నీ నామం మహిమ శివునికి తెలుసు, నీ పాదం మహిమ అహల్యకు తెలుసు అన్నాడు ఇక్కడ. ఒక్కొక్క దానితో ఒక్కొక్కరిని తరింపజేస్తున్నాడు. జానాతి దుర్బల పరాక్రమమీశచాప, నీ బాహువులకి ఎంత బలమున్నదో శివధనుస్సుకు తెలుసయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే శివధనుస్సు ఏ ఒక్కడు ఎక్కువ పెట్టలేడు, ఎవడి వల్ల కాదు. ఇదివరకు ఎందరో రాజన్యులు ప్రయత్నించి విఫలురైపోయారు. మళ్ళీ యజ్ఞం అనే మిషతో అక్కడికి తీసుకువెళ్ళాడు విశ్వామిత్రుడు. ఆ తీసుకెళ్ళిన వాడు ఏం చేశాడు?
యజ్ఞమంతా పూర్తయిన తర్వాత మనం ఒక్కసారి మళ్ళీ స్వయంవర ఘట్టంకి వెళ్తున్నామండి. చూసారా బోనస్ రామకర్ణామృతానికి రామాయణం. ఆ సమయంలో ఎలా వచ్చేస్తుందో రామకథలో రామాయణం లేకపోతే రాముడు ఎక్కడ ఉంటాడు? ఈ రెండు కలిసి వస్తున్నాయి అనమాట. కానీ రామకర్ణామృతుని పేరు పెట్టి రామాయణం అంతా చెప్పివేసను. ఎలాగో మొత్తం చెప్పలేం కనుక రామకర్ణామృతుని పేరు పెట్టుకున్నాం. ఇది ఒకటి ఉన్నది. సరే ఒక్కసారి మన సన్నివేశంకి వెళ్దాం. కళ్యాణం అయిపోయింది కదా, కళ్యాణానికి మునుపు సంఘటన. రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో పాటు వెళ్ళాడు. విశ్వామిత్రుడు మంచి మాయ చేశాడండి. ఆయన అబద్ధాలు ఆట కదా, నిజము చెప్పలేదు. అందుకు ఏం చెప్పాడంటే యజ్ఞరక్షణ అయిపోయింది. ఎక్కడ? సిద్ధాశ్రమంలో. యజ్ఞరక్షణ అయిపోయాక ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగాడు. అంటే పని అయిపోయింది కదా వెళ్ళిపోనా అని అనలేదండి. ఎందుకంటే విశ్వామిత్రుల వారు చెప్పాలి వెళ్ళాలో లేదో. ఇప్పుడు నేను చేయాల్సింది ఏమిటి అన్నాడు ఆయన. ఏం లేదు, నేను మిథిలా నగరానికి వెళ్తున్నాను, యజ్ఞం అక్కడ ఉంది, నువ్వు కూడా రా, అక్కడ ఒక అద్భుతమైన ధనస్సును చూద్దుగాని అన్నట్ట. చూసారా, ఎందుకు ఋషులు అబద్ధం ఆడరు కదా, అందుకు అబద్ధం ఆడలే. నిజం చెప్పాడా? చెప్పలేదు. తిన్నగా తీసుకెళ్ళాడు. మరి ఆ మాత్రం సస్పెన్స్ మెయింటైన్ చేయాలి కదండి ఆయన. తిన్నగా తీసుకువెళ్ళాడు. యజ్ఞం పూర్తయిపోయింది. యజ్ఞం పూర్తయిన తర్వాత విశ్రాంతిగా కూర్చున్నారు విశ్వామిత్రుల వారు, రామలక్ష్మణులు, ఇతర ఋషులు. శతానందుడు అక్కడే ఉన్నాడు. అందరూ కూర్చుని ఉండగా అప్పుడు చెప్తున్నాడు మహానుభావుడు విశ్వామిత్రుల వారు, నీ దగ్గర గొప్ప ధనుస్సు ఉంది కదా, అదొక్కసారి తీసుకురా, ఈ అబ్బాయి చూస్తాడు అన్నట్ట. తీసుకొస్తాను కానీ ధనుస్సు వెనక కథ ఉందయ్యా అన్నాడు. ఎందుకంటే ఈశచాపహ అంటే ఏంటో తెలియాలి కదా. ధనుస్సు సామాన్యం కాదు. ఇది మా పూర్వీకుల్లో దేవరాతుడు అనబడే ఒక రాజు ఉన్నాడు జనక వంశంలో. ఆ మహానుభావుడికి దేవతలు కానుగ్గా ఇచ్చారు ఈ ధనుస్సు. ఈ ధనుస్సు సామాన్యం కాదు. దక్షయజ్ఞ సమయంలో దేవతలందరూ దక్షయజ్ఞంలో పాల్గొన్నారు. ఒక తప్పు పని చేయడం ఎంత తప్పో దానిలో పార్టిసిపేట్ చేయడం కూడా అంతే తప్పు. వీరభద్రుడు వచ్చి చిరగబాదాడు వాళ్ళందరినీ. తర్వాత వీళ్ళందరూ శివుడి వద్దకు వెళ్ళేట. ధర్మ విరోధం చేస్తే శివుడు ఊరుకోడు, ధనుస్సు ఎక్కువ పెట్టాడు వాళ్ళకి ఒక్కసారి. ఎందుకంటే దేవతను శిక్షించడానికి ధనుస్సు ఎక్కువ పెట్టగానే వెంటనే పాదాల మీద పడ్డారు. ఆయన దగ్గర ఒక గొప్ప గొడవ ఉందండి. తప్పు చేస్తే శిక్షిస్తాడు భగవంతుడు, పాదాలు మెడితే క్షమిస్తాడు. అది ఇక్కడ. అందుకే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామతే నమః నమస్కరించగానే ప్రసన్నుడైపోయాడు. ప్రసన్నుడు ఏం చేశాడంటే ధనుస్సు వాళ్ళకి కానుక ఇచ్చాడు, రోజు పూజ చేసుకోండి అని దేవతలకి. ఆ దేవతలు దేవరాతుడు యజ్ఞం చేస్తున్నప్పుడు సంతోషించి ఇది నీకు రక్షగా ఉంటుంది, మీ ఇంట్లో పూజ చేసుకోండి ఇచ్చాడు. అప్పటి నుంచి మేము పూజ చేసుకుంటున్నాం. నాకేం జరిగిందంటే ఈ సీతమ్మ నాగలితో దున్నుతుంటే దొరికింది ఆవిడ. ఈవిడ అయోనిజ మహాత్మురాలు. ఈమెకి తగ్గ వరుణ్ణి చూడాలి. ఏదో నాకు కన్న కూతురైతే ఎవడో యోగ్యుడైన వాడిని చూసి వివాహం చేసేస్తాను. కానీ ఈవిడ అయోనిజ, ఒక దివ్యకాంత, హ్యూమన్ కాదు, ఇవి డివైన్. తనంత తాను దొరికింది భూమి యందు. కనుకనే దేవకాంత, దివ్యకాంత. దివ్యకాంతకి తగిన వరుణ్ణి ఎంచే శక్తి నాకెక్కడ ఉంటుంది? నాది మానవ బుద్ధి. అందుకు నేను ఆలోచించాను ఏంటంటే ఈ శివధనుస్సు ఎవడు ఎక్కువ పెడతాడో వాడికి ఇస్తానని లిమిటేషన్ పెట్టాను, కండిషన్. శివధనుస్సు ఎక్కువ పెట్టాలంటే మామూలు వాళ్ళ వల్ల కాదు, వాడు దివ్యుడైన వాడి వల్లే అవుతుంది. కనుక దివ్యుడైన వాడిని నేను దొరకపుచ్చుకోవడానికి ఈ కండిషన్ పెట్టాను. ఎవడైనా ఎక్కువ పెడితే వాడు దివ్యుడు అవుతాడు, వాడికిచ్చి వివాహం చేద్దామని. అనేక మంది ఈ వార్త విని వచ్చి శివధనుస్సును ఎక్కువ పెట్టాలని ప్రయత్నించారు, కానీ ఒకడు పట్టుకుని ఎత్తలేకపోయారు కూడా. ఇది పరిస్థితి. ఇప్పుడు ఈ అబ్బాయి అంటున్నావు, సరే ఋషులు మీరు చెప్పారు కనుక తెప్పిస్తున్నాను అన్నాడు. 5,000 మంది మహాయోధులు ఆ పెట్టెని ఈడ్చుకొచ్చారటండి. అంత ఉంది అది ఇక్కడ. ఆ పెట్టె దగ్గరికి రామచంద్రమూర్తి వెళ్ళాడు. మన ఈ సన్నివేశాన్ని ఒక్కసారి భావించాలి. తిన్నగా వెళ్ళి పెట్టి తెరిచేట. తెరిచి గురువుగారు చూశాడు. ఏం చేయమంటాడని. గురువు నవ్వాడు. మునికన్ను సైగ తెలిసి శివధనువును విరిచే సమయమున త్యాగరాజును తిని మోమున రంజిల్లు అలకలల్లలా అడగగని ఆ రాణ్ముని ఎటు పొంగెను. ఆ ధనుస్సు ఏం చేయాలన్నట్టుగా చూస్తే చెప్తున్నాడు, తాటక ప్రాణపత నిరాఘాట మూర్తి కోటి మారీచ ధునన బాహాట శక్తి క్షుద్ర దైతేయ కోటి సంస్ఫోట భయద తాకవే ఇంతి ఏ చాలు ధనువునకును. నువ్వేం చేస్తావయ్యా? అటు తాటకను సంహరించిన వాడిని, మారీచ శుభాన్ని కదిలించిన వాడివి, ధనుస్సు సంగతి చూడన్నట్టు అంతే. అని చూశాడు. నేను చూస్తా అంటే అర్థం చేస్తా అని అర్థం మహానుభావుల విషయంలో. ధనుస్సు తీసినప్పుడు ఎలా ఉందో చూడండి. ఇక్కడ అందమైన సన్నివేశం చూడాలి. ఆ ధనుస్సు బయటికి తీసేటప్పటికే నారి బిగించేశాడు మహానుభావుడు. ఎందుకంటే కేవలం నారి ఎప్పుడు బిగిస్తారంటే ఎక్కువ పెట్టేటప్పుడు బిగిస్తారు. పెట్టెలో నారి వేరు, ధనుస్సు వేరుగా ఉంది అని పెట్టె నుంచి బయటకు తీసేటప్పుడు బిగించేసేట ఆ లోపల. అంటే బయటకు తీయడం మాత్రం కాదు, అందులో అలా వచ్చాడంటే ఆయన బాహుబలం ఎంత గొప్పదండి. ఇక్కడ మంజూషలోని అమర్చి, మంజూష అంటే పెట్టె, మంజూషలోని అమర్చి తాటన్ కొప్పు ఎక్కువ పెట్టే కాబోలు మంజూషిక వినిర్గమనంబు వేళకే జ్యావల్లి బిగిసియుండే. జ్యావల్లి అంటే వింటినారి.
మంజూషిక వినిర్గమనంబు వేళకే, అంటే పెట్టి నుండి తీసేటప్పటికే వింటినారి బిగించుందట. అది చేత్తో పట్టుకున్నాడు ఆయన. అప్పుడు అది సభాభవనం, ఆ పైన అంతఃపుర సౌధం, ఆ సౌధం పైన కలకలం వినబడిందిట. ఏమిటా అని చూశాడు. అక్కడ చెలికత్తెల మధ్య సీతమ్మ కనబడిందండి. ఇక్కడ ప్రథమంగా రామచంద్రమూర్తికి సీతమ్మ దర్శనం, ప్రథమంగా సీతమ్మకి రామచంద్ర దర్శనం. ఎప్పుడైతే సీతమ్మ కనబడిందో ఆవిడ కలకలం రేగింది. చుట్టూ చెలికత్తెలు ఉన్నారు. ధనుస్సు పట్టుకున్నాడు. అది అంతుంది. తాళ ప్రమాణమవు ధనువు జానకి దృష్టికి అడ్డంబుగా వచ్చునంచు ఎంచె కాబోలు అడ్డంబుగా చేసే ధనువు. ఎంత అందంగా వర్ణించారు చూడండి. ఎత్తి పట్టుకున్న ధనస్సు సీతమ్మకి తనకు అడ్డొస్తుందని చెప్పి అడ్డం చేశాట. ఎంత అందమైన వర్ణన అది. అడ్డం చేసి ఏం చేశారంటే తాడు పిడిబాకువోలే వేలలాగే గట్టిగా లాగట్ట. అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధనస్సాగలేదు. సీత పూజడ వెన్నుగా శిరసు వంచే చెరకు గడబోలే నడిమికి విరిగ ధనువు. ఇక్కడ అతని దృష్టి కృష్టి అని 2 శబ్దాలు ఉన్నాయండి. ఇక్కడ దృష్టి అంటే చూపు, కృష్టి అంటే లాగుట. అతని దృష్టికి ఆగలేక సీతమ్మ వెంటనే తల వంచింది. ఊహించలేదు రాముడు హఠాత్తుగా చూస్తాడని. చూడగానే తల వంచిందిట. ఎందుకు తల వంచిందో తెలుసు కదా, ఆ రోజుల్లో స్త్రీలకు సిగ్గుండేదిట. అందుకు ఆవిడ తల వంచింది అక్కడ. అతని దృష్టికి ఆగలేక సీతమ్మ తల వంచింది. ఎలా ఉంచింది? పూజడ వెన్నుగా. ఆవిడ పువ్వుల జడ ఉంది కదా, అలా వంగిందిటండి. పిక్చర్ ఎలా ఇస్తున్నాడు చూడండి. విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో చూపిస్తున్నాడు ఇక్కడ. సీత పూజడ వెన్నుగా శిరసు వంచి అతని దృష్టికి ఆగలేక, ఇక అతని కృష్టికి ఆగలేక శివధనస్సు చెరకు గడవోలే నడిమికి విరిగధనువు. అంత తేలిగ్గా అర్థమైపోయింది కదా, ఏమీ కష్టం లేదు ఇందులో. ఎందుకంటే అంత తేలిగ్గా విరిగింది కనుక. చెరకు గళ్ళ విరిగిపోయిందిట. విరగడం విరిగింది కానీ సౌండ్ భయంకరంగా వచ్చిందిట. నిష్ఠావర్షదమోఘమే గపటలీ నిర్గచ్చదుజ్యోతిత స్పేష్ఠేరమ్మద మాలికా యుగపద జృంభం మహాఘోర బంగిష్ఠస్ఫూర్జదు షండ మండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రవగిష్టం వై ఒక రావమంతట నెసంగన్ చిన్న తాపంబునన్. చూసారా ఏమర్థమైందని చెప్పలు కొడుతున్నారు. తెలియని విరిగితే అర్థమే ఉందండి. సౌండ్ అంతే, సౌండ్ అంతా చూపించాడు మహానుభావుడు. ఇక్కడ ఆ ధ్వని అలా వచ్చింది అని చూపించాడు ఇక్కడ. కానీ విరిగింది, ధ్వని కనబడింది. ఇది ఎవరి వల్ల కాదు, ఆ ధనుస్సును అలా వంచి ఇలా విరచగలిగినటువంటి వాడు ఎవరయ్యా? అందుకే నీ బాహువుకి అంత బలమో శివధనుస్సుకు తెలుసు. అంత జగ్గా చెప్పాడు. జానాతి దోర్బల పరాక్రమమీశ చాపో జానాత్యమోఘపటు బాణగతిం పయోధి. నీ బాణానికి అంత గొప్పతనమో సముద్రానికి తెలుసు అన్నాడు. చాలా విశేషం అండి. ఎందుకంటే రాక్షసులకు తెలుసు, వీళ్ళు అంటే వేరే విషయం. సముద్రము ప్రకృతిలో గొప్ప పదార్థం. అది గడగడోనికి పోయింది రామబాణానికి తెలుసా. రామచంద్రమూర్తి సేతువు కట్టే ముందు ప్రకృతిని ముందు లొంగ తీసుకోవాలి. భారతీయ సంస్కృతిలో ఇది ఒక విషయం ఉందండి. ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ముందు ఆ ప్రకృతి అధిదేవతల్ని పూజించి అనుమతి తీసుకుని చేస్తారు. దానివల్ల ప్రకృతి వైపరీత్యాలు రావు. అంతేగాని ప్రకృతిని జడ పదార్థంలా చూసి ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటే ప్రస్తుతానికి బాగుంటుంది, కానీ తర్వాత ప్రమాదాలు ఏర్పడతాయి. అందుకేం చేశారంటే ముందు సముద్ర అధిదేవతని ప్రసన్నం చేసుకోవడానికి దీక్ష పట్టాడు రామచంద్రమూర్తి. దర్భశయన దీక్ష అని దర్భలపై ఉంటూ దీక్ష వహించాడు. ఎంత దీక్ష వహించినా సముద్రం లొంగలేదు. ముందు సముద్రం అనుకూలమైతే, తన దగ్గర ఆర్కిటెక్ట్ ఎలాగొన్నాడు, నలుడు వానరుల్లో ఒకడు. ఆయన చేత ఇంజనీరింగ్ స్కిల్తో చక్కటి సేతువు నిర్మాణం చేయాలి ప్రణాళిక. కానీ ముందు సముద్రం అనుకూలం అవ్వాలి. ప్రకృతి అనుకూలిస్తేనే ప్రకృతి మీద మనం ఏదైనా చేయగలం. అనుకూలించడం కోసం దీక్ష వహించాడు కానీ అనుకూలించలేదు. అప్పుడు రాముడికి కోపం వచ్చి, నేను మానవుని వలే ప్రవర్తిస్తున్నాను కనుక మానవుడు అనుకుంటున్నారేమో నాలో నారాయణుని చూపిస్తున్నానని ధనుస్సు తీసేటాడు. ఇక్కడ తీసి బాణం పెట్టాడు. ఒకే బాణం పెట్టగానే సముద్రుడికి పాదం పట్టుకున్నాడు ఇక్కడ. అందుకు నీ బాణం ఎంత గొప్పదో సముద్రుడికి తెలుసు అంటే, ఎక్కువ పెట్టకుండానే దాని మహిమ తెలుసు కనుక పాదం మీద పడ్డాడయ్యా అన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉన్నది. పాదం మీద పడగానే తర్వాత జరిగింది. ఇన్ని తెలిస్తే కానీ ఈ భావం తెలియదు. అప్పుడు రామచంద్రమూర్తి ప్రసన్నుడయ్యాడు. పాదాల మీద పడితే ప్రసన్నుడయ్యాడు. కానీ నేను ఎక్కువ పెట్టిన బాణం వెనక్కి తీయను కదా, ఇప్పుడు ఈ బాణం ఎలా వెనక్కి తీసేది అన్నాడు. నువ్వు ఎక్కువ పెట్టాలని ఇంతసేపు ఆగాను, ఇప్పుడు వచ్చి పాదం పట్టుకున్నాను అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇటు ఉత్తరం వైపు ద్రుమకుల్యలు ఉన్నాయి సముద్ర తీరాల్లో. అక్కడ రాక్షసులు ప్రకృతికి విపరీతంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనలా ఇంకోటి కాదు. ఇక్కడ ప్రకృతిని వినోదంగా మార్చివేస్తూ ప్రకృతి క్షోభ కలిగిస్తున్నటువంటి రాక్షసులు ఉండేవారట ద్రుమకుల్యులు అనే ప్రాంతంలో. దానికి మరుకాంతారం అని కూడా పేరు. అక్కడున్న రాక్షసులను నువ్వు సంహరించాలి. నియం తట్టు వేవి చేయవు కనుక నువ్వు బాణం ఎక్కువ పెట్టే వరకు నేను ఆగాను, ఈ బాణాన్ని అటు ప్రయోగించు. నీ బాణానికి ఎంత బలమో నాకు తెలుసు. ఒక్క బాణంతో రాక్షసుల మూకను నువ్వు చెండాడుతావు.
లోకక్షేమానికి దెబ్బతీస్తున్న ఆ రాక్షసును సంహరించాలి గనక నేను ప్రార్థిస్తున్నానయ్యా అనగానే అప్పుడు ఆ బాణాన్ని అటు ప్రయోగించట. అంటే ఇంత చేశారంటే సముద్రుడికి ఆయన బాణాలంటే ఏమిటో తెలుసు. అందుకే ఆయన బాణం ఎక్కుపెట్టే వరకు ఆగాడు. ఎక్కుపెట్టిన తర్వాత ఆ బాణానికి అంత శక్తి ఉందని తెలుసు కనుక నీ బాణముల శక్తి ఎవరికి తెలుసు? సముద్రుడికి తెలుసు. ఈ మాట అంటాడు త్యాగయ్య. శరశర సమరైక శూర శరధి మద విదార అని కీర్తించాడు ఇక్కడ. శరధి మద విదార అంటే సముద్రము యొక్క పొగరుని అణచినవాడా అని కీర్తించాడు ఇక్కడ. అందుకే జానాత్యమోఘ పటు బాణగతిం పయోధి. అంతేకాదు జానాతి రామ తవ తత్వగతిం హనుమాన్ జానాతి రామ తవ సఖ్యగతిం కపీశ జానాతి రామ తవ యుద్ధగతిం దశాస్య జానాతి రామ ధనదానుజ ఏవ సత్యం. ఈ జానాతి అని మొత్తం 8 పాదములండి. 8 పాదాల్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క క్యారెక్టర్. 8 మందిని చెప్తూ మొత్తం రామాయణం చెప్పేశాడు చూడండి ఇక్కడ వరకు. జానాతి రామ తవ తత్వగతిం హనుమాన్, నీ యొక్క అసలు స్వరూపం ఏంటో హనుమంతుడికి తెలుసు అన్నాడు ఇక్కడ. మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియదుట, ఎందుకంటే శివుడు కదా, ఆయనకే తెలుసు. రాముడి యొక్క తత్వము హనుమంతునికి మాత్రమే తెలుసు. హనుమత్తత్వం లోపల లేకపోతే రాముడి గురించి చెప్పలేరండి. ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. శివతత్వం లేనిది రాముడు అర్థం కాడు, రామతత్వం లేనిది శివుడు అర్థం కాడు. అందుకే వైష్ణవుల్లో గొప్పవాడు శివుడు, శైవుల్లో గొప్పవాడు విష్ణువు. ఇది కూడా తెలియాలి ఇక్కడ. అందుకే శైవులకి విష్ణువు గురువు, వైష్ణవులకి శివుడు గురువు. అంతేగాని మేము విష్ణు భక్తులను శివుడిని నిందించి శివభక్తులను విష్ణువుని నిందిస్తే గురు నింద చేసిన పాపం వస్తుంది తెలుసుకోండి ఇక్కడ. మరి శ్రీరామ శివుడు ఇచ్చాడని వైష్ణవులు అంటారుగా, మరొకప్పుడు శివుడు గురువు కాకేమవుతాడు? అని ఆ శివుడే హనుమంతుడు, గురుదేవకి నాయ్. అందుకే జానాతి రామ తవ తత్వగతిం హనుమాన్ జానాతి రామ తవ సఖ్యగతిం కపీశ. నీ స్నేహం ఎంత గొప్పదో కపీశుడికి తెలుసు అన్నారు. కపీశుడు అంటే సుగ్రీవుడు. రాముడి స్నేహం ఎంత గొప్పదో సుగ్రీవుడిని అడిగి చెప్తారు అన్నాడు. రాముడు ఎందుకయ్యా రామాయణం ఇంతకాలం మిగిలిపోయిందంటే హ్యూమన్ రిలేషన్స్ అన్నీ ఒక చోట అద్భుతంగా ఉన్న గ్రంథం పేరు రామాయణం. కనుక రామాయణం ఎంతకాలం ఉంటాయంటే హ్యూమన్ రిలేషన్స్ ఉన్నంతకాలం ఉంటాయి. కానీ హ్యూమన్ సివిలైజేషన్ ఉన్నంతకాలం రిలేషన్స్ ఉంటాయి. రిలేషన్స్ లేని హ్యూమన్ రేసు సివిలైజ్డ్ కాదు. అప్పుడు అది హ్యూమన్ అనకూడదు, జంతువులు అనాలి, అంతే కదా. అందుకు ఇక్కడ మానవ సంబంధాలన్నీ ఉన్నాయి. ఒక స్నేహితుడు ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక ప్రభువు ఎలా ఉండాలి, ఒక శత్రువు ఎలా ఉండాలి, అన్నీ ఉన్నాయండి. అది రామాయణం. స్నేహం అంటే సుగ్రీవుడికి తెలుసు అన్నాడు ఇక్కడ. స్నేహపు రుచి ఇది కొంచెం ఆలోచిద్దాం క్లుప్తంగా. ఎందుకంటే రామాయణ కథలో సుగ్రీవుడి స్నేహం ఉన్నది. సుగ్రీవుడితో స్నేహం అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు. చేసి నేను నీకు సహాయపడతానని మాట ఇచ్చాడు. గొప్ప విషయం ఇక్కడ. మాట ఇచ్చి స్నేహం తీసుకున్నాడు కదా, సహాయపడ్డాడు. అంతేగాని సుగ్రీవుడి నుంచి ఏదో ఆశించి కాదు. ఇది తెలియాలి ఇక్కడ. ఈ మాట మనకు 2 చోట్ల అర్థమవుతుంది. వాలిని రాముడు కొట్టిన తర్వాత వాలే అంటాడు రాముడితో, అసలు నువ్వు సుగ్రీవుడికి సహాయపడితే సీతాన్వేషణకి సుగ్రీవుడు సహాయపడతాడు అనుకుని నువ్వు నన్ను చెప్పవు, తప్పు. ఆ నువ్వు నాతో ఒక్క మాట అంటే నేను రావణాసుడిని ఒక చీవాట్లు పెట్టి సీతమ్మని తెచ్చిచ్చేవాడిని, వాడికి నేనంటే టెర్రర్ అన్నాడు వాలి. అంటే గొప్ప మాట చెప్పాడు. నిజంగా సీతమ్మే కావాలంటే వారితో స్నేహం చేసేవాడు ఆయన. అది కాదు, తనను ఆశ్రయించిన వాడికి అభయం ఇచ్చాడు ఆయన సుగ్రీవుడికి. అభయం ఇచ్చిన ప్రకారంగా సుగ్రీవుడు కూడా తనను రక్షించమని వాలిని చెప్పమని లేదండి. మొత్తం కిష్కింధకి వానర క్షేమానికి దెబ్బతీస్తున్నాడు ఆ ధర్మంతో. కనుక ధర్మరక్షణ కోసం వాళ్ళని సంహరించాలి గనకనే రాముడు చంపాడు, కానీ సుగ్రీవుడిని రక్షించడం కోసం కాదు. ఇది తెలుసుకోవాలి. భీషణుని రక్షించడం కోసం రావణుని చంపలేదు, సుగ్రీవుడిని రక్షించడం కోసం వాళ్ళని చంపలేదు, ధర్మరక్షణ కోసం చేశాడు స్వామి అక్కడ. అందుకు సంహరించాడు. అందుకు కేవలం సీతమ్మ కోసమే అయితే పని చేస్తాడా అంటే సుగ్రీవుడితో స్నేహం ఆయన కోసం చేసిన సహాయం ప్రతిఫలాన్ని ఆశించేయలేదు చూడండి. అంతేకాదు సుగ్రీవుడికి తర్వాత పట్టాభిషేకం అవుతుంది. 4 నెలలు చక్కగా కొత్త పిచ్చగాడు పొద్దురగడని వచ్చిన రాజ్యంతో ఆనందంగా ఉండిపోయాడు. రాముడికి ఇచ్చిన మాట మర్చిపోయాడు, సీతమ్మకి అన్వేషణకి సహకరిస్తానమాట మర్చిపోయాడు, భోగంలో లాలసుడై ఉన్నాడు. అప్పుడు చాతుర్మాస్యములు అయిపోయాయి. అప్పుడు హనుమంతుడు వెళ్ళి హెచ్చరిస్తాడు. ఆ మహానుభావుడు చూడండి ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నాడు. ఇది నీకు తగదు హనుమాన్, ఎందుకంటే రాజైన వాడు మిత్రబలం ఎప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే రామాయణంలో అడ్మినిస్ట్రేషన్ పాలసీస్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఎన్నున్నాయో. మిత్రబలం ఎప్పుడు అవసరం. నీకు రాముడి నుంచి మిత్రుడు దొరుకుతాడా? అలాంటి మిత్రుడిని నువ్వు పోగొట్టుకోకూడదు. మిత్రుడికి సహాయపడడం ఆయన అడిగితే చేస్తే గొప్ప కాదు, అడగకుండా చేయాలి. అప్పుడు నీ యొక్క మిత్రత్వం రుజువు చేసుకుంటాం. ఇంకొక మాట చెప్తున్నాను, రాముడికి నీ సహాయం అక్కర్లేదు. తాను ఒక్కడు చాలు మొత్తం రావణ సంహారానికి, లంకానాశనానికి. అయినా నీవు ఆయన సహాయపడాలని ఎందుకంటున్నానంటే ఆ కీర్తి నీకు దక్కి రాముడికి సహాయపడ్డావన్న పుణ్యం చేత నీకు ఆయన అనుగ్రహం లభిస్తుందని నేను చెప్తున్నానయ్యా అని చెప్పాడు హనుమంతుడు. దీన్ని బట్టి తెలియాలంటే
తాను సుగ్రీవుడిని విడిచిపెట్టకుండా అతడికి తనకు సహాయపడ్డాడని కీర్తి దక్కిస్తూ చివరి వరకు తనతో పాటు ఉంచి సుగ్రీవుడిని అనుగ్రహించాడు కనుక నీ స్నేహపు రుచి సుగ్రీవునికి తెలుసు అన్నాడు. ఇది దీని యొక్క భావం గ్రహించవలసినది. జానాతి రామ తవ యుద్ధగతిం దశాస్య. నువ్వు యుద్ధంలో ఎంత నేర్పరవో దశకంఠుడికి తెలుసు. అంటే ఎవరికి? రావణుడు. ఆయనకు తెలుసు నువ్వు ఎంత నేర్పరివో. ఎందుకంటే రావణుడు సామాన్యుడు కాడు, దేవతలను కూడా గడగడలాడించిన వాడు. ఆయన ముందు నిలబడి కొడుతూ ఉంటే ఇలాంటి వాడిని ఎప్పుడు చూడలేదు అనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకు తెలియని యోధులా. అతడు ఆశ్చర్యపోయాడు, ఇతడు సామాన్యుడు కాడయ్యా అని వణికిపోయాడు. ఎందుకంటే 3 మార్లు దెబ్బతిన్నాడు రాముడి చేతిలో. 3 మార్లు దెబ్బతినే పారిపోయాడే తప్ప ఒక్క దెబ్బ కూడా రాముడిని కొట్టలేకపోయాడు రావణాసుడు. తెలుసుకోండి, ఇక్కడ ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోయాడు. మొదటిసారి రాముడు కొట్టిన దెబ్బకి కిరీటం కింద పడిపోయింది, రథం ముక్కలైపోయింది, సారథి దెబ్బతిన్నాడు, గుర్రాలు దెబ్బతిన్నాయి, నిలబడిపోయాడు. అప్పుడు రాముడు అన్నాడు, బాగా అలిసిపోయి ఇంటికి రెస్ట్ తీసుకురా అన్నట్ట. అంతకంటే అవమానం ఉంటుందండి. తర్వాత కుంభకర్ణుని పంపాడు. ముందు వాళ్ళని పని పూర్తి కారించాలి, తర్వాత నేను చూసుకుంటాను అనుకున్నాడు. కుంభకర్ణుడి పని పూర్తి అయింది, ఇంద్రజిత్తు అయిపోయింది. అంతా అయిన తర్వాత మళ్ళీ బయలుదేరాడు. మళ్ళీ చివరి వరకు రాలేదు. చివరికి వచ్చినప్పుడు ఆ రాముడు కొట్టినటువంటి దెబ్బలకి తను మూర్ఛపోతాడు. మూర్ఛపోతే రథసారథి పట్టుకెళ్ళిపోతాడు. ఇక్కడ ఆ తర్వాత తేరుకు నన్ను ఎందుకు ఇక్కడ తెచ్చావు అన్నాడు. తను మూర్ఛపోతే ఏం చేయాలో తెలియలేదండి, అందుకు తెచ్చాను అన్నాడు. మళ్ళీ వాడు తేరుకుని వస్తే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం. అప్పుడు ఇలా 3 మార్లు తగులుతుందండి మొత్తం. ఎందుకంటే లక్ష్మణస్వామిపై శక్తి అస్త్రం వేస్తే లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అప్పుడు రాముడి మీద బాణ ప్రయోగం చేస్తే రాముడు బాణాలకు పారిపోతాడు. 3వ మారు మూర్ఛపోతాడు. ఇలాగా ఒకసారి జారితో విడిచిపెట్టాడు, 2వ మారు ఆయనే పారిపోయాడు, 3వ మారు మూర్ఛపోయాడు. చూడండి, ఇక్కడ ఈ యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధంతో పోలిక మరొక యుద్ధం లేదయ్యా అన్నాడు వాల్మీకి. ఆయనకు ఉపమానం చెప్పేటప్పటికల్లా ఆలోచించాడు, యుద్ధాన్ని ఎంతో పోల్చలేనన్నాడు. గగనం గగనాకారం, సాగరం సాగరోపమం, రామరావణయోర్ యుద్ధం రామరావణయోరివా అన్నాడు వాల్మీకి. ఆకాశం ఎలా ఉంటుంది అంటే ఆకాశం ఆకాశంలా ఉంటుంది. ఇంకేం చెప్తా? సముద్రం ఎలా ఉంటుంది? సముద్రంలా ఉంటుంది. ఎందుకంటే మరొక సముద్రం మరొక ఆకాశం లేదుగా పోల్చడానికి. అలాగే ఆకాశంలా ఉంటుంది, సముద్రంలా ఉంటుంది, రామరావణ యుద్ధంలా ఉంటుంది అన్నాడు ఒక్క మాటతో. కనుకనే నీ యుద్ధం యొక్క పరాక్రమ వైఖరి దశకంఠుడికి తెలుసు. జానాతి రామ ధనదానుజ ఏవ సత్యం. కుబేరుడు తమ్ముడికే నీ సత్యం తెలిసయ్యా అన్నాడు. ఏమి శంకరులండి, ఏమి పదం వాడారో చూడండి. ఇక్కడ కుబేరుడు తమ్ముడు అంటే ఎవరు? కష్టంగా ఉంది కదా, విభీషణుడు అండి, మరొకటి కాదు ఇక్కడ. మరి రాముడు తమ్ముడు కదా. అయితే రావణ కుంభకర్ణ విభీషణులు కుబేరుడు కూడా అన్నదమ్ములే. నిజానికి తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. అయితే రావణుడు తమ్ముడు అనుకున్న కుబేరుడు తమ్ముడు ఉన్నాడు. అది గొప్పతనం ఇక్కడ. ఎందుకంటే రావణుడు కుంభకర్ణుడు తమ్ముడు అనుకోండి, వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళ లక్షణాలు కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ లక్షణాలు ఏమి లేవు ఇక్కడ. గంజాయి వనంలో తులసి చెట్లో ఉన్నాడు మహానుభావుడు ఇక్కడ. అది వాళ్ళ లక్షణాలు లేవు. కుబేరుడు తమ్ముడు అని చెప్పడంలో కుబేరుడు ఎంత సాత్వికుడో, ఎంత ఉత్తముడో, ఈయన అంత ఉత్తముడు కనుక కుబేరుడు తమ్ముడు ఉన్నాడు. అది ఎంత గొప్పగా చెప్పాడు చూడండి లక్షణం. అది విభీషణుడు కుబేరుడు తమ్ముడు అనడంలో గొప్పతనం చూపిస్తున్నాడు. మంచి లక్షణం. అంటే రావణుడు తమ్ముడు అంటే కొంచెమైనా రావణుడు గుర్తొస్తాడు. ఒక పరమ దొంగ కొడుకు వచ్చాడు అనుకోండి, నువ్వు వాడి కొడుకువా అంటే మనం సిగ్గుతో ఆలోచించాలి ఇక్కడ. అంటే వాడిని ఎత్తి పొడవడమే అది. అందుకు ఉత్తముడు తమ్ముడు అంటే ఇంకా బాగుంటుంది కనుక కుబేరుడు తమ్ముడు అన్నాడు. ఎంత అందమైన మాట అన్నారు ఇక్కడ. ఆయనకి తెలిసయ్యా నీ సత్యం ఎంతడదో అన్నాడు. ఈ మాట చాలా గొప్ప విషయం అండి. రామాయణం బాగా లోతుగా జీర్ణం చేసుకున్నవాడు ఈ శ్లోకం రాయగలడు, లేకపోతే రాయలేరు. కుబేరుడికి తెలుసు నీ సత్యం ఏమిటో అన్నాడు. సత్యం అంటే కమిట్మెంట్, ఇచ్చిన మాటకి నిలబడడం. రాముడు సత్యస్వరూపుడు, సత్యపరాక్రముడు. మరి ఇదే ఎందుకయ్యా చెప్పారంటే విభీషణుడికి అభయం ఇచ్చాడు ఆయన. అభయం ఇచ్చి రక్షించాడు. అటు తర్వాత సేతుబంధనం, అటు తర్వాత యుద్ధం. విభీషణుడు అభయం తర్వాతే జరిగింది. విభీషణుడి శరణాగతుడైతే అభయం ఇచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసా ఆయన? విభీషణుడికి పట్టం కట్టాడండి. ఇది ఆశ్చర్యం. అంతేగాని యుద్ధమంతా అవని ఇఫ్ యుద్ధమంతట్లో గెలిచాననుకో అప్పుడు నిన్ను రాజుని చేస్తాను అనొచ్చు కదా. కానీ రాముడు అలా కాదు, యుద్ధానికి వెళ్ళకముందే పట్టం కట్టాడు. అద్భుతమైన మాట అండి ఇక్కడ. అంటే అర్థం ఏంటి? నేను యుద్ధానికి వెళ్తాను, గెలిచి తీరతాను అని అర్థం. నేను యుద్ధం చేస్తాను, గెలిచాను అనుకో ఏంటి? ఇఫ్ బట్టు లేవండి రాముడికి. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇఫ్ బట్లు లేవు, వెళ్ళాడంటే సాధిస్తాడంతే ఇక్కడ. అందుకే ఆయన పేరు సత్యపరాక్రముడు. వ్యర్థము కాని పరాక్రమం కలవాడు అని అర్థం ఇక్కడ. రామచంద్రమూర్తి బయలుదేరాడంటే అడుగు విజయం సాధిస్తాడు. అందుకే బయలుదేరక ముందే పట్టం కట్టాడు. నువ్వే లంకకు రాజువు పట్టం కట్టాడు. అది ఆయన యొక్క సత్యం. అది ఎంత నిజమో ఎవరికి తెలిసింది? విభీషణుడికి తెలిసింది. అందుకే నీ సత్యం ఎంత గొప్పదో విభీషణుడికి తెలిసయ్యా అని చెప్పాడు ఇక్కడ. ఈ ఒక్క 8 శ్లోకాలలో రామ నామ మహిమ, పాదమహిమ,
బాహు పరాక్రమము యొక్క మహిమ, బాణము యొక్క మహిమ, రాముని యొక్క తత్వము యొక్క మహిమ, సఖ్యము యొక్క మహిమ, యుద్ధగతి మహిమ, సత్య మహిమ. 8 లక్షణాలు, 8 పాత్రలు మొత్తం రామాయణమంతా చూపించాడు. అటువంటి హే రామా, నీవు పరిపూర్ణమైనటువంటి తత్వము మూర్తిభవించినటువంటి వాడవు, నీకు నమస్కారము అంటున్నారు శంకరులు. అటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ రేపటి రోజున మరికొన్ని రామకర్ణామృత శ్లోకాల ఆధారంగా రామనామ మంత్ర వ్యాఖ్యానంతో రేపు కలుసుకుందాం. రేపైనా మంత్ర వ్యాఖ్యానం వస్తుందేమో చూద్దాం. ఇంకెందరు రాములు రాబోతున్నారో రేపు మన కోసం అవన్నీ పరిశీలిద్దాం. మన పుణ్యాలు పండించుకుందాం, అభిష్టాలు సిద్ధింపజేసుకుందాం. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభి. పాడేవాళ్ళు పాడండమ్మా. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మకాభీష్టదాయ మహితమంగళం.